హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. సో ప్రీవియస్గా వచ్చేసి మనం EC2 ఇన్స్టెన్స్ టైప్స్ గురించి అండ్ AWS EBS వాల్యూమ్స్ గురించి, ఇన్స్టెన్స్ స్టోర్స్ గురించి మనం అయితే డిస్కస్ చేస్తున్నామండి. సో ఇవాళ దానికి ఎక్స్టెన్షన్ గానే మనం కంటిన్యూ చేస్తాము. సో ఫస్ట్ ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ గురించి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. దెన్ ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ కి EBS కి ఉన్నటువంటి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటి, ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో వచ్చేటువంటి డిఫరెన్స్ ఏంటి అనేటువంటి కూడా హైలైట్ చేసి చూద్దామండి. దెన్ బ్యాకప్స్ అనేటువంటి తీసుకోవాలి అని అంటే ఒక వాల్యూమ్స్ కి మీరు బ్యాకప్ తీసుకోవాలి అని అంటే EBS కి మీరు స్నాప్ షాట్స్ అనేటువంటివి క్రియేట్ చేస్తారండి. సో వాటిని ఎట్లా రీస్టోర్ చేస్తారు, రీస్టోర్ ఆప్షన్ ఎట్లా ఉంటుంది, దెన్ ఫాస్ట్ స్నాప్ షాట్ రీస్టోర్ అని AWS వాడు కొత్తగా రిలీజ్ చేశారండి ఫీచర్ వచ్చేసి. సో రీస్టోర్ కి ఫాస్ట్ స్నాప్షాట్ రీస్టోర్ కు ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేటువంటి చెక్ చేద్దాం. దెన్ S3 ఎన్క్రిప్షన్ లాగానే మనకి EBS ఎన్క్రిప్షన్ కూడా ఉంటుందండి. జస్ట్ KMS కీని మనం సెలెక్ట్ చేసి ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. దెన్ ఇంటర్ఫేసెస్ DNS IPs గురించి ఒకసారి చెక్ చేద్దాం. దెన్ ఫైనల్లీ కూడా మనకి డెమోన్ అయితే చూద్దామండి EBS వాల్యూమ్ మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ డిస్క్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, న్యూ డిస్క్ ని ఎట్లా ఒక EC2 సర్వర్ కి అటాచ్ చేసుకోవాలి, లేకపోతే అటాచ్ చేసిన దాన్ని ఎట్లా మౌంటింగ్ చేసుకోవాలి. మౌంటింగ్ ఇన్ ద సెన్స్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ లో డిస్క్ అటాచ్ చేస్తే సరిపోదండి, ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో దాన్ని మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మీకు మౌంట్ అనేటువంటి చేసుకున్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ సేమ్ అట్లానే మీరు డిస్క్ సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎక్స్పాన్షన్ అనేటువంటిది కూడా చేసుకోవాలి. అప్పుడే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 GB డిస్క్ నుంచి 20 GB డిస్క్ మీరు ఇంక్రీజ్ చేసినా మీకు అది లోపల ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎక్స్పాండ్ అవ్వదండి బై డిఫాల్ట్ గా, దాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కేసెస్ కూడా మనం ఇవాళ చెక్ చేద్దామండి. దెన్ యాజ్ వెల్ సేమ్ ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ కూడా ఎట్లా అటాచ్ అవుతుంది అనేటువంటిది కూడా చెక్ చేద్దాం. సో అప్పుడు వీటిపైన అయితే మనకి క్లారిటీ వస్తుంది. ఒకసారి ఫస్ట్ వచ్చి ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ గురించి చూద్దాం. సో ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ అనేవి ఇది కూడా సేమ్ మనకి బ్లాక్ లెవెల్ స్టోరేజే, కాకపోతే ఇది సెపరేట్ సర్వీస్ కాదండి. ఇది పార్ట్ ఆఫ్ మనకి EC2 హోస్ట్ పైన అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకి ఇన్స్టాన్సెస్ ఎప్పుడైతే లాంచ్ అవుతున్నాయో, ఏ హోస్ట్ మీద అయితే లాంచ్ అవుతున్నాయో ఆ హోస్ట్ పైన ఉన్న ఇన్స్టెన్స్ స్టోర్ ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ హోస్ట్ కి అటాచ్ అయిన స్టోరేజ్ ని మాత్రమే ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ కింద మనకి అటాచ్ చేయగలం అండి. ఆల్రెడీ నేను మనం డిస్కస్ చేసిన విధంగా ఒకసారి రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీ సర్వర్ అనేది వేరే హోస్ట్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ మీకు ఆ సర్వర్ అనేటువంటిది మీకు ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ అయితే ఉండదండి. ఎందుకంటే దాన్నే మనం టెంపరరీ స్టోరేజ్ అని కూడా చెప్పుకుంటున్నాం అనమాట. కానీ AWS లో ఉన్నటువంటి అన్ని స్టోరేజ్ సర్వీసెస్ తో కంపేర్ చేస్తే మీకు ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ అనేటువంటిది హై స్టోరేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈవెన్ నిన్న మనం డిస్కస్ చేసినప్పుడు EBS లో చాలా డిఫరెంట్ టైప్స్ అయితే మనం చెక్ చేసామండి. EBS లో మీకు SSD లో GP2 ఉంది, GP3 టైప్ ఉంది, దెన్ IO1, IO2, IO2 బ్లాక్ ఎక్స్ప్రెస్, ఇట్లా చూసుకుంటే మీకు చాలా టైప్స్ అయితే ఉన్నాయండి EBS లో. అయితే వీటన్నిటితో కూడా మీరు కంపారిజన్ చేసుకుంటే ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ కి మీకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ద పర్సంటేజ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉంటుంది. నార్మల్లీ మీకు ఎప్పుడు కూడానండి మనకి స్టోరేజెస్ లో చెక్ చేస్తే 3 లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది అనేది చెక్ చేసాం. సో మీకు EBS అనేటువంటిది ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. తర్వాత EBS తర్వాత మీకు EFS కానీ FSX కానీ ఉంటుందండి. ఎందుకంటే ఇవి మీకు 5 లెవెల్ స్టోరేజెస్ కాబట్టి ఇవి మీకు కంపేర్ టు EBS అంటే బ్లాక్ లెవెల్ స్టోరేజ్ ఎక్కువ ఫాస్ట్ గా అయితే ఉంటుందండి. కానీ మీకు EBS, EFS, FSX కంటే కూడా ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ అనేటువంటిది ఇంకా హైయెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు హైయెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి కావాలనుకుంటారో ఫర్ ద టెంపరరీ స్టోరేజ్, అప్పుడు మాత్రం మీరు ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ అనేవి మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రైసింగ్ అనేటువంటిది కూడా సెపరేట్ గా ఉండదండి. ప్రైసింగ్ అంతా ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్కి ఎట్లా ఉంటుంది అని అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఇన్స్టెన్స్ టైప్ ఏదైతే ప్రైసింగ్ ఉందో ఆ ప్రైసింగ్ లోనే ఇంక్లూడ్ అయ్యైతే ఉంటుంది. దీనికి మీరు మళ్ళీ సెపరేట్ గా చార్జెస్ అయితే పే చేయవలసిన అవసరం లేదు. బట్ మీరు EBS అనేటువంటి తీసుకున్నారనుకోండి, EBS కి మీకు సెపరేట్ చార్జెస్ అయితే ఉంటాయి. బై డిఫాల్ట్ ఆఫ్ కోర్స్ EBS అనేటువంటిది వస్తుంది, బట్ ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ అనేటువంటి దానికి మాత్రం మీరు ఎక్స్ట్రా ప్రైస్ అనేటువంటిది ఏం పే చేయాల్సిన అవసరం లేదండి. ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ అనేటువంటిది ఓన్లీ EC2 లాంచ్ అవుతున్నప్పుడు మాత్రమే అటాచ్ అవుతుందండి. మీకు ఇది కస్టమ్ గా మీకు మీరు అటాచ్ చేసుకోవాలన్నా మీకు ఆప్షన్ ఉండదు, మీకు మీరు డిటాచ్ చేసుకోవాలన్నా ఆప్షన్ ఉండదు, అసలు ఏ ఆప్షన్ ఏ కంట్రోల్ కూడా మీకు ఉండదండి. బై డిఫాల్ట్ ఇదైతే సర్వర్ మీదకి వస్తుంది. సర్వర్ మీదకి వచ్చిన తర్వాత మీరు ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో మీరు చేసుకునే కాన్ఫిగరేషన్ బట్టి సర్వర్ మీద ఉన్నది మీకు ఆపరేటింగ్ సిస్టమ్ లోకి ఇంటిగ్రేట్ అయితే అవుతుందండి. సో విచ్ ఇస్ కాల్డ్ మనకి మౌంటింగ్ అని అయితే చెప్పుకుంటాము. సో ఈ మౌంటింగ్ అనేది మీరు చేసుకుంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ లో లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది, లేదంటే మీ డిస్క్ అటాచ్ అయ్యి మాత్రం ఉంటుంది. బట్ మీరు చేసినా చేయకపోయినా మీ డిస్క్ అయితే ఆ స్టోరేజ్ అయితే అటాచ్ అయి ఉంటుంది, ఎందుకంటే అది ఇన్స్టెన్స్ టైప్ తో పాటే మనకి స్టోరేజ్ అనేటువంటిది వస్తుంది. సో దీనికి ఒక చిన్న అండర్స్టాండింగ్ కూడా మనం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ A అనేటువంటిది మనం చూస్తున్నామండి, దెన్ హోస్ట్ B అనేటువంటిది కూడా కనిపిస్తుంది. మీకు ఏ హోస్ట్ అనేటువంటి తీసుకున్నానండి AWS లో EC2 సర్వర్స్ లో ఏ EC2 హోస్ట్ మీరు తీసుకున్నా సరే ప్రతి హోస్ట్ మీద కూడా కొన్ని ఇఫిమెరల్ వాల్యూమ్స్ అనేవి ఉంటాయి. సో మనం చెక్ చేస్తే ఇవి 0 to 23 మధ్యలో కూడా మనకి ఇఫిమెరల్ వాల్యూస్ అనేటువంటిది
డిపెండ్స్ ఆన్ ఆ హోస్ట్ సైజ్ ని బట్టి కూడా డిఫరెంట్ ఇఫిమెరల్ వాల్యూమ్స్ అయితే ఉంటాయి. సో ఈ హోస్ట్ పైన మీరు క్రియేట్ చేసేటువంటి సర్వర్ టైప్ను బేస్ చేసుకొని మీకు ఈ ఇఫిమెరల్ వాల్యూమ్స్ అనేవి ఏడబ్ల్యూఎస్ వాడు అటాచ్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ ఉన్నటువంటి సపోర్ట్ చేసేటువంటి ఇన్స్టెన్స్ టైప్ని కనుక మీరు చూస్ చేసుకుంటే, ఆ ఇన్స్టెన్స్ టైప్ని మీరు లాంచ్ చేస్తుంటే, ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ అయింది అనుకోండి, వీడు ఏం చేస్తాడంటే ఆ సైజ్కి ఏడబ్ల్యూఎస్ వాడు ఎంత అయితే అంటే 2 డిస్క్స్ అటాచ్ చేయాలా 1 డిస్క్ అటాచ్ చేయాలా అనేటువంటి చెక్ చేసి కింద ఉన్నటువంటి ఇఫిమెరల్ వాల్యూమ్స్ లో నుంచి కూడా మీకు ఒక 2 వాల్యూమ్స్ అనేటువంటిది అంటే బేస్డ్ ఆన్ ఇన్స్టెన్స్ టైప్ ని బట్టి, సో దానికి ఎంతైతే సపోర్ట్ AWS లో డాక్యుమెంటేషన్ ఇచ్చాడో సో అన్ని వాల్యూమ్స్ కూడా తీసుకొచ్చి దీనికి అటాచ్ చేస్తాడని. సేమ్ అట్లానే మనకి సెకండ్ EC2 ఉన్న ఇన్ కేస్ దానికి ఒకటే ఇఫిమెరల్ వాల్యూమ్ అటాచ్ అవ్వాలన్నా ఆ ఒకటే కూడా ఎట్లా అయితే అటాచ్ చేస్తాడని. సేమ్ అట్లానే మీకు డిఫరెంట్ హోస్ట్ మెస్ తీసుకున్నా అక్కడ కూడా మీకు ఇఫిమెరల్ వాల్యూమ్స్ సపోర్ట్ ఉన్నప్పుడు అవి కూడా మీకు అట్లానే అటాచ్ చేస్తాడని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న కేసు ఏం చూద్దామంటే, ఒకసారి EC2 ఇన్స్టెన్స్ ని స్టాప్ చేసేద్దామండి. మీకు స్టాప్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే సర్వర్ అనేటువంటిది మీకు ఇక్కడ స్టాప్ అయిపోతుంది. సర్వర్ స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిన తర్వాత మీకు ఏమవుతుంది అంటే మీ EC2 సర్వర్ ఏదైతే క్రియేట్ అయిందో అదంతా కూడా పోతుంది. దానితో పాటు మీకు ఇఫిమెరల్ వాల్యూమ్కి ఉన్నటువంటి లింక్ కూడా పోయిందండి. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మీకు ఇఫిమెరల్ వాల్యూమ్లో ఏదో సమ్ డేటా అనేటువంటి మీరు స్టోర్ చేసుకున్నారండి కనెక్ట్ అయి ఉన్నప్పుడు. సో ఇక్కడ మీకు లింక్ అనేటువంటిది డైరెక్ట్ గా పోయింది. ప్రీవియస్ గా మనం చెప్పుకున్న పాయింట్స్ ప్రకారం ఏంటి అని అంటే ఏ హోస్ట్ పైన EC2 అటాచ్ అయి ఉంటుందో దానికి మాత్రమే ఈ వాల్యూమ్స్ అనేవి అటాచ్ అవ్వగలం. వేరే హోస్ట్ మీద ఉన్న సర్వర్స్ కి అయితే ఇది సపోర్ట్ చేయదండి. సో కాబట్టి ఇక్కడ హోస్ట్ ఏ నుంచి మీరు మళ్ళీ స్టార్ట్ అనేది చేసినప్పుడు సేమ్ సర్వర్ మీకు ఏమవుతుందంటే డిఫరెంట్ హోస్ట్ మీదకి వెళ్ళొచ్చు, సేమ్ హోస్ట్ మీదకి వెళ్ళొచ్చు అండి. బట్ డిఫరెంట్ హోస్ట్ మీదకి వెళ్ళినప్పుడు మళ్ళీ దానికి ఎన్ని వాల్యూమ్స్ అయితే సపోర్ట్ చేస్తాయో ఆ హోస్ట్ పైన ఉన్నటువంటి ఇఫిమెరల్ వాల్యూమ్స్ మళ్ళీ అక్కడ మీకు కొత్తగానైతే యాడ్ చేస్తారు. బట్ మీరు ఎప్పుడైతే ఇన్స్టెన్స్ అనేటువంటి స్టాప్ చేస్తున్నారో AWS వాడు చేసేటువంటి యాక్టివిటీ ఏంటంటేనండి, మీరు ఇక్కడ ఏదైతే డేటా స్టోర్ చేసుకున్నారో ప్రీవియస్ గా మీరు స్టాప్ చేసిన వెంటనే ఇమీడియట్ గా ఈ డేటా అంతటిని కూడా డిలీషన్ అయితే చేసేస్తాడు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు డేటా అంతా కూడా లాస్ అయిపోతారు. సో కాబట్టి ఎటువంటి పర్మనెంట్ డేటా స్టోరేజ్ అనేటువంటిది కావాలి అన్నా మీరు ఇన్స్టెన్స్ స్టోరేజ్ లోనైతే యాడ్ చేయకూడదండి. సో మీకు ఇది ఇన్స్టెంట్ స్టోరేజ్ లో కాదు, మీరు EBS వాల్యూమ్స్ లోనే పర్మనెంట్ స్టోరేజ్ అనేటువంటివన్నీ కూడా మీరు అక్కడే స్టోర్ చేసుకోవాలి. ఏవైతే టెంపరీ వర్క్ లోడ్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ప్రాసెసింగ్ అనేటువంటి చేయాలనుకోండి, నార్మల్లీ ఏం చేస్తారంటే ఒక వీడియో అనేటువంటిది లోకల్లో డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకుని దానిపైన సమ్ ప్రాసెసింగ్ అనేటువంటిది రన్ చేసి దెన్ మళ్ళీ ఆ వీడియోస్ అనేవి డిలీట్ చేసేస్తారనమాట. సేమ్ అట్లానే ఒక CSV ఫైల్ కన్వర్షన్ చేయాలి అన్నా ఇట్లా ఏవైతే మీకు టెంపరీ వర్క్ లోడ్స్ అనేవి ఉంటాయోనండి, ఈ టెంపరీ వర్క్ లోడ్స్ మాత్రమే మీరు ఇఫిమెరల్ వాల్యూమ్స్ లో అంటే ఈ టెంపరీ స్టోరేజ్ లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ లాంటివి కానీ ఆర్ ఎల్స్ మీకు ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ రిలేటెడ్ లాగ్ ఫైల్స్ కానీ స్టోరేజ్ ఫైల్స్ కానీ ఇవన్నీ స్టోర్ చేయాలంటే మీరు టెంపరీ స్టోరేజ్ యూజ్ చేయకూడదండి. ఓన్లీ ఫర్ ద టెంపరీ వర్క్ లోడ్స్ కి మాత్రమే, అది కూడా మీకు డేటా లాస్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకున్నప్పుడు మాత్రమే ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ కి వెళ్ళాలి, లేదంటే మీరు EBS వాల్యూమ్స్ కి వెళ్ళాలి. సో మళ్ళీ ఎప్పుడైతే మీరు ఓకే నెక్స్ట్ స్టార్ట్ చేస్తారో నెక్స్ట్ EC2కి వెళ్తుంది, అక్కడ న్యూ వాల్యూమ్ వస్తుంది, మళ్ళీ అక్కడ న్యూ డేటా మొత్తం ఎంటీ డిస్క్ అనేటువంటిది రీఅటాచ్ అవుతుందండి. మళ్ళీ ఈ డిస్క్ లో మీరు మళ్ళీ డేటా స్టోర్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా మీకు ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ అనేటువంటిది చేంజ్ అవుతూ కూడా ఉంటుంది బై EC2 హోస్ట్ అండి. ఓకే, అండ్ ఇందులో కీ పాయింట్స్ కూడా మనం చూస్తేనండి, ఇక్కడ మీకు మోర్ IOPS అండ్ త్రూపుట్ అనేటువంటిది వస్తుంది. సో నార్మల్ నేను చెక్ చేస్తాను త్రూపుట్ అంటే మనకి పెర్ఫార్మెన్స్ కదండి, IOPS అండ్ త్రూపుట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే. సో EBS లో ఉన్నటువంటి అన్ని టైప్స్ తో కంపేర్ చేస్తే మీకు ఇక్కడ హై పెర్ఫార్మెన్స్ అండ్ హై IOPS అనేవి ఎక్కువ వస్తాయి. సో ఏమేమి ఇన్స్టెన్స్ టైప్స్ కి మనకి ఎంత ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ వస్తుంది అనేటువంటిది కూడా నిన్న మనం డాక్యుమెంటేషన్ లో అయితే చెక్ చేసామండి AWS లో. బట్ ఫర్ సమ్ ఎగ్జాంపుల్స్ సినారీ నేను ఇక్కడ కూడా ఒక చిన్న ఇమేజ్ అయితే యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెక్ చేస్తే M5DN, M5DNX లార్జ్ బేస్డ్ ఆన్ ఇన్స్టెన్స్ టైప్ ని బట్టి కూడా మీకు ఎంత ఇన్స్టెన్స్ స్టోర్ డిస్క్ వాల్యూమ్ వాడు అటాచ్ చేస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ కంప్లీట్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ M5DN 4X లార్జ్ చూస్తే 2 డిస్క్స్ అటాచ్ అవుతున్నాయి, అంటే 2 ఇఫిమెరల్ వాల్యూమ్స్ అటాచ్ అవుతున్నాయండి. అండ్ ఒక్కొక్కటి వచ్చేసి 300 GB డిస్క్ సైజ్ అయితే ఉందన్నమాట. సో ఇటువంటివన్నీ కూడా మీకు యాడ్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ఇన్స్టెన్స్ సైజ్ అండి. ఇది మీరు ఎక్స్ప్లిసిట్ గా సెలెక్ట్ చేసే ఆప్షన్ రాదు, మీరు చూస్ చేసుకున్న ఇన్స్టెన్స్ టైప్ ని బట్టి ఆటోమేటిక్ ఇదైతే అటాచ్ అయిపోతుంది. అండ్ ఒకసారి టైప్ కూడా చెక్ చేయండి. మనం ఇది ఆల్రెడీ నేను కూడా డిస్కస్ చేశాను, అంటే SSD డిస్క్ ఉంటుంది, HDD డిస్క్ ఉంటుంది. కానీ ఇది మీరు చెక్ చేస్తే NVMe SSD డిస్క్ అని అయితే కనిపిస్తుంది. మీరు నార్మల్ ఆన్లైన్ లో కూడా సెర్చ్ చేయొచ్చు NVMe SSD అని చెప్పేసి. ఇది మీకు SSD కంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇస్తుంది. నార్మల్లీ HDD తో కంపేర్ చేస్తే SSD అనేటువంటి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, యాజ్ వెల్ as పెర్ఫార్మెన్స్ అనేటువంటిది కూడా ఎక్కువ ఉంటుంది.
కానీ ఎన్విఎంఈ ఎస్ఎస్టీ ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అసలు ఎన్విఎంఈ ఫుల్ ఫామ్ చూడాలి అని అంటే మనకి నాన్ వాలటైల్ మెమరీ ఎక్స్ప్రెస్ అనేటువంటి దాని ఫుల్ ఫామ్ అవుతుందండి. బట్ ఎస్ఎస్టీతో కంపేర్ చేస్తే ఎంఈ ఎస్ఎస్టీ చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. సో మనం ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్స్ ఎందుకని ఈబీఎస్ లో ఉన్నటువంటి అన్ని టైప్స్ కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్తున్నామంటే, ఒకటి ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ వచ్చేసి డైరెక్ట్ గా మీకు ఉన్నటువంటి సర్వర్ కి అటాచ్ అయినటువంటి డిస్క్ అండి. ఈబీఎస్ ఏంటంటే అది నెట్వర్క్ ద్వారా వెళ్ళి కనెక్ట్ అవుతున్నటువంటి ఒక డిస్క్ అనమాట. కానీ ఇన్స్టెంట్ స్టోర్ ఏంటంటే డైరెక్ట్ గా అటాచ్ అయిన డిస్క్ అనమాట. అండ్ అది ఒక డిఫరెన్స్ అయితే, సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే ఈబీఎస్ లో ఉన్నటువంటి అన్ని టైప్స్ కూడా మీకు ఎస్ఎస్టీ హెచ్డిడి వరకే ఉన్నాయండి. కానీ మీకు ఇన్స్టెంట్ స్టోర్ వచ్చేసి ఎన్విఎంఈ ఎస్ఎస్టీ వస్తుంది. ఈ 2 రీజన్స్ వల్ల మీకు ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ అనేటువంటిది హైయెస్ట్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది అయితే వస్తుంది. సో మనకి ఇన్స్టెంట్ స్టోర్ వచ్చేసి మెయిన్లీ లోకల్ టు ది EC2 హోస్ట్ అండి. దేని మీద అయితే లాంచ్ అవుతుంది దాని మీద ఉంటుంది. ఇది మీకు ఓన్లీ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతున్నప్పుడు, లాంచ్ అవుతున్నప్పుడు మాత్రమే మీకు అటాచ్ అయితే అవుతుందండి. మీరు స్టాప్ చేసినా, రీస్టార్ట్ చేసినా ఆర్ రీసైజ్ చేసినా, హార్డ్వేర్ ఫెయిల్యూర్ వచ్చినా మీకు ఇన్స్టెంట్ స్టోర్ లో ఉన్నటువంటి డేటా అంతా కూడా పోతుంది. సో ఇవన్నీ కేసెస్లో మీకు డేటా పోయినా పర్లేదు, లేకపోతే వేరే మెకానిజం మీకు ఉన్నప్పుడే అటువంటి టెంపరరీ కైండ్ ఆఫ్ వర్క్ లోడ్స్ మాత్రం మీరు ఇక్కడ లాంచ్ చేసుకోవాలి. హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి. కానీ ఒకటి ఏంటి అని అంటే మీకు టెంపరరీ అనేటువంటిది మాత్రం మనం గుర్తుంచుకోవాలండి. సో ఇట్లానైతే మీకు ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఈ కైండ్ ఆఫ్ రిఫరెన్స్ కనుక మీరు కూడా చెక్ చేయాలంటే నేను మీకు ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఈ లింక్ నుంచి కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈబీఎస్ కి ఇన్స్టెంట్ స్టోర్ కి కూడా సమ్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయనేటువంటిది ఒకసారి చూద్దాం. సో మీకు పెర్సిస్టెంట్ అనేటువంటి వర్డ్ కనిపిస్తున్నా, పర్మనెంట్ అనేటువంటి వర్డ్ కనిపిస్తున్నా, యూ హ్యావ్ టు గో ఫర్ ద ఈబీఎస్ వాల్యూమ్స్ అండి. ఇన్స్టెంట్ స్టోర్ ని మనం టచ్ చేయకూడదు. ఇన్స్టెంట్ స్టోర్ ఎప్పుడు కూడా టెంపరరీ స్టోరేజ్ కు మాత్రమే. అండ్ పెర్సిస్టెంట్ ఉన్నప్పుడు మాత్రం, సో పెర్సిస్టెంట్ కానీ పర్మనెంట్ కానీ అన్నప్పుడు మాత్రం ఈబీఎస్ వాల్యూమ్స్ కి వెళ్ళాలండి. రెసిలియన్సీ అన్నప్పుడు కూడా ఈబీఎస్ వాల్యూమ్స్ కి వెళ్ళాలన్నమాట. సో రెసిలియన్స్ అంటే మీకు బేసిక్లీ హై అవైలబిలిటీ కదండి. సో విత్ ఇన్ అవైలబిలిటీ జోన్ లో ఆ ప్లేస్ లో ఆ డిస్క్ అనేటువంటిది పోయినా సేమ్ అవైలబిలిటీ జోన్ లో నుంచి డిస్క్ అనేటువంటిది మీకు AWS వాడే తీసుకొస్తారు. సో కాబట్టి అక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఈబీఎస్ కి వచ్చేసి. కానీ ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ కి అక్కడ రెసిలియన్సీ అనేటువంటిది ఉండదండి. అక్కడ మీకు సర్వర్ స్టాప్ అయినా, మీకు హార్డ్వేర్ ఫెయిల్యూర్ వచ్చినా ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ అనేటువంటిది మీకు పోతుంది అనమాట. సో కాబట్టి ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. రెసిలియన్సీ అనేటువంటి వర్డ్ వచ్చినా మీరు ఈబీఎస్ కి వెళ్ళాలండి, ఇన్స్టెంట్ స్టోర్ కి వెళ్ళకూడదు. అండ్ ఇక్కడ చెక్ చేస్తే స్టోరేజ్ లైఫ్ సైకిల్ అనేటువంటిది మీకు ఐసోలేట్ అయి ఉంటుందండి. ఐసోలేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు స్టాప్ చేసినా, స్టార్ట్ చేసినా ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ అనేటువంటిది పోతుంది, కొత్త వాల్యూమ్ వస్తుంది అనమాట. కానీ మీకు ఈబీఎస్ ఏంటి అని అంటే మీరు స్టాప్ చేసినా, స్టార్ట్ చేసినా మీకు ఈబీఎస్ వాల్యూమ్ డిలీట్ అవ్వదు, అదే ప్లేస్ లో ఉంటుందండి. సో అంటే అక్కడ EC2 కి ఈబీఎస్ వాల్యూమ్ కి ఎటువంటి ఇంటిగ్రేషన్ కూడా, అంటే టైట్లీ ఇంటిగ్రేషన్ ఏది లేదండి. సో ఒకటి డిలీట్ చేస్తే ఇంకోటి ఎఫెక్ట్ అయ్యేలాగా ఏమీ ఉండదు. కానీ ఇన్స్టెంట్ స్టోర్ ఏంటంటే డైరెక్ట్ గా మీకు అయితే ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఒకే ఒక కేసులో మీరు ఏం యూస్ చేసుకుంటారంటే సూపర్ హై పర్ఫార్మెన్స్ అన్నప్పుడు మాత్రం ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్స్ అయితే చూస్ చేసుకుంటారు. సో బేసికలీ ఈ సినారియోస్ వచ్చినప్పుడు మాత్రం మీరు ఏ చూస్ చేసుకోవాలన్నటువంటి ఐడియా అయితే మీకు ఉంటే సరిపోతుందండి. అండ్ ఈబీఎస్ వాల్యూమ్స్ గురించి అండి, సేమ్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో మనకు చీపర్ అనేటువంటి వర్డ్ వస్తుంది అని అంటే మీకు మొత్తం చీప్ గా ఏది ఉంటుంది అని అంటే ఎస్ఎస్టీ అనేటువంటి కొంచెం కాస్ట్ ఉంటుంది, హెచ్డిడి అనేటువంటి మీకు తక్కువ కాస్ట్ లో అయితే వస్తుందండి. నార్మల్లీ బయట కూడా మనకి హెచ్డిడి అనేది తక్కువ కాస్ట్ ఉంటుంది. సో ఏడబ్ల్యూఎస్ లో కూడా మీకు తక్కువ కాస్ట్ లో అవ్వాలి అన్నటువంటి క్వశ్చన్ ఏదైనా వచ్చినా సరే స్టోరేజ్ కి మీరు ST1 SC1 డిస్క్స్ మీరు చూస్ చేసుకోవచ్చు అండి అండర్ హెచ్డిడి టైప్స్ కింద. లేదు త్రూపుట్ అని అంటున్నాడంటే, హై త్రూపుట్ కావాలి అంటున్నాడంటే మీకు ST1 అనేటువంటి మీరు చూస్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ST1 ఇట్ సెల్ఫ్ ఇస్ త్రూపుట్ ఆప్టమైజ్, దాన్ని మనం త్రూపుట్ ఆప్టమైజర్ స్టోరేజ్ అనే కాల్ చేస్తాం. సో అట్లానే బూటింగ్ అనేటువంటిది కావాలి అంటున్నారు అనుకోండి, సో బూటింగ్ వచ్చేసి మీకు హెచ్డిడి డిస్క్స్ అనేవి సపోర్ట్ చేయదండి. సో కాబట్టి అక్కడ మీరు SSD డిస్క్స్ చూస్ చేసుకుంటారు. అండ్ GP2 GP3 చెక్ చేస్తే మీకు అప్ టు 16,000 IOPS వరకు కూడా సపోర్ట్ చేస్తాయండి. లేదు నాకు అంతకంటే ఎక్కువ IOPS అనేవి కావాలి అనుకుంటే మీకు IO1 IO2కు వెళ్తారు. ఇక్కడ మీకు 64,000 IOPS వరకు సపోర్ట్ అయితే చేస్తుందండి. లేదు నాకు ఇంతకంటే ఎక్కువ IOPS నాకు కావాలి అంటే కనుక IO2 బ్లాక్ ఎక్స్ప్రెస్కి వెళ్తారండి. IO2 బ్లాక్ ఎక్స్ప్రెస్ మీకు టోటలీ వచ్చేసి 256,000 IOPS వరకు సపోర్ట్ చేస్తారు. లేదు నాకు ఇంతకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలంటే దెన్ ఫైనలీ మీరు ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్కి అయితే వెళ్తారండి. సో మీరు యాక్చువల్లీ నెంబర్స్ అన్ని కూడా గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో అండ్ రియల్ టైమ్ పర్స్పెక్టివ్ లో కూడా. సో GP2 GP3 16,000, ఇక్కడ 64,000, 2,56,000. సో ఇవన్నీ కూడా మీకు వచ్చేటువంటి పర్ఫార్మెన్స్ అనమాట అండర్ SSD అండి. సో దీస్ ఆర్ అబౌట్ మీకు ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్స్ గురించి అండ్ ఇన్ కంపారిజన్ విత్ EBS వాల్యూమ్. సో ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు ఒకసారి చాట్ లోనే యాడ్ చేయండి. సో వీటి గురించి చూసిన తర్వాత మన స్నాప్ షాట్స్ కాన్సెప్ట్ అయితే వెళ్దాం.
శేఖర్ గారు, వీ కెన్ లాంచ్ ఇన్స్టెన్స్ వితౌట్ ఈబీఎస్ వాల్యూమ్స్. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈబీఎస్ వాల్యూమ్ మ్యాండేటరీగా ఉంటుంది. ఒకటైతే మ్యాండేటరీగా ఉంటుందండి, ఎందుకంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ రావాలి కాబట్టి అది మ్యాండేటరీ మీకు. Okay, so we'll go for the next one. Then why they are providing instance store volumes for temporary workloads as an additional volume అండి. సో ఈబీఎస్ స్నాప్షాట్స్ గురించి చూద్దామండి. సో ఈబీఎస్ స్నాప్షాట్స్ అని కాల్ చేస్తేనే మనకి ఈబీఎస్ అనేటువంటిది వస్తుందండి. ఇక్కడ మీకు ఏంటంటే స్నాప్షాట్ అనేటువంటి వర్డ్ మీరు AWS లో వింటున్నారు అని అంటే ఇట్స్ ఎ బ్యాకప్ అండి. నథింగ్ బట్ మీరు నార్మల్లీ బయట అయితే బ్యాకప్ అని కాల్ చేస్తాం, ఇక్కడ వచ్చేసి మీకు స్నాప్షాట్స్ అని అయితే కాల్ చేస్తారండి. స్నాప్షాట్స్ అని మీరు వింటున్నారు అని అంటే అది మీకు డిస్క్ లెవెల్ స్టోరేజ్ బ్యాకప్స్ అని అయితే మీరు చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి ఎందుకు అని అంటే మెయిన్గా కూడా మనకి బ్యాకప్స్ తీసుకోవడానికి దీన్ని అయితే యూజ్ చేస్తామండి. అండ్ ఈ బ్యాకప్స్ అనేవి మనం మాట్లాడుకుంటున్నప్పుడు AWS లో మీకు ఎప్పుడు స్నాప్షాట్స్ అనేటువంటి వర్డ్ మీకు వినిపిస్తున్నా సరే, సో ఎప్పుడు మీకు స్నాప్షాట్స్ అనేటువంటి వర్డ్ వినిపిస్తున్నా సరే మీకు ఇంకొక వర్డ్ అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేయాలని. సో అదేంటి అని అంటే మనకి ఇంక్రిమెంటల్. సో ఇంక్రిమెంటల్ అనేటువంటిది ఏంటంటేనండి స్నాప్షాట్స్ యొక్క నేచర్ అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రిమెంటల్ అనేటువంటి చెప్పాలి అని అంటే AWS వాడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక EBS ఒక సర్వర్ ఉంది. ఓకే, ఈ సర్వర్కి ఒక హార్డ్ డిస్క్ అనేటువంటిది అటాచ్ అయ్యిందండి, EBS వాల్యూమ్ అనేటువంటిది అటాచ్ అయ్యి ఉంది. సో EBS వాల్యూమ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాకప్ తీయాలి అనుకుంటున్నారు. ఈ డిస్క్ సైజ్ టోటల్ సైజ్ ఎంత అని అంటే 10 GB ఇస్ ద టోటల్ డిస్క్ సైజ్ అనుకుందామండి. కానీ టోటల్ డిస్క్ సైజ్ 10 GB ఉన్నప్పటికీ ఇది మీరు బ్యాకప్ అనేటువంటి స్నాప్షాట్ తీస్తున్నప్పుడు ఏమవుతుంది అంటేనండి, ఫస్ట్ టైం స్నాప్షాట్ అనేటువంటి తీస్తున్నప్పుడు ఇందులో మీకు టోటల్ స్టోరేజ్ ఎంత యూటిలైజ్ చేశారు, టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 5 GB యూజ్ చేశారు అనుకోండి, మిగతా 5 GB ఫ్రీగా ఉంది. సో స్నాప్షాట్ ఏం చేస్తుంది అంటే ఈ 5 GB వరకు మాత్రమే ఒక బ్యాకప్ అనేటువంటిది క్రియేట్ చేస్తుందండి ఫర్ ద 5 GB. ఓకే, దీన్ని ఏమంటామంటే మనం ఫస్ట్ ఫుల్ కాపీ అని అయితే కాల్ చేస్తామండి. సో ఇది మీకు ఫుల్ కాపీ అనమాట. నార్మల్లీ మీకు ఏదైతే డేటా డిస్క్ లో ఉందో ఆ డిస్క్ లో ఉన్నటువంటి బ్యాకప్ అంతా కూడా క్రియేట్ అయిపోయింది, బాగానే ఉంది. ఓకే, ఫస్ట్ టైం క్రియేట్ చేస్తాం ఏ డిస్క్ అని ఇట్లానే క్రియేట్ అవుతుంది. సో సెకండ్ టైం మళ్ళీ స్నాప్షాట్ తీస్తున్నారు అనుకోండి, సెకండ్ టైం ఏం చేస్తుంది అని అంటే ఇంక్రిమెంటల్ నేచర్ తోటి అయితే ఇక్కడ మీకు కాపీ క్రియేట్ చేస్తుంది. సెకండ్ టైం అగైన్ మీకు మళ్ళీ ఇక్కడ ఏదైతే చేంజెస్ జరిగినాయో ఆ 6 GB డిస్క్ కూడా టోటల్ గా తీయకుండా వీడు ఏం చేస్తాడనంటే ఇక్కడ ఉన్నటువంటి 5 GBకి ఈ 5 GB బ్యాకప్ తీసిన తర్వాత ఏదైతే చేంజ్ ఉంటుందో ఆ చేంజ్ మేబీ 1 GB అనుకోవచ్చు, ఒక 500 MB అనుకోవచ్చు, ఒక 2 GB అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన సినారియో 1 GB అనుకుందాం. సో ఆ 1 GB బ్యాకప్ మాత్రమే వీడు ఇక్కడ తీస్తాడండి, మొత్తం తీయడు. సో 1 GB డిస్క్స్ ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజ్ మాత్రం బ్యాకప్ తీస్తాడు. మరి రిమైనింగ్ 5 GBకి ఏం చేస్తాడంటే ప్రీవియస్ గా క్రియేట్ అయినటువంటి లింక్ అప్లై చేసేస్తాడు. సో అట్లా మీరు సెకండ్ టైం థర్డ్ టైం కూడా ఇంకొక బ్యాకప్ తీసినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ చేంజెస్ మీకు అప్లై అవుతాయి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సెకండ్ దానికి లింక్ ఉంటుంది, ఫస్ట్ దానికి కూడా లింక్ ఉంటుంది. అట్లా మీకు ఏమవుతుంది అంటే కొత్తగా క్రియేట్ చేసే స్నాప్షాట్ ఎప్పుడు కూడా ప్రీవియస్ గా క్రియేట్ అయినటువంటి బ్యాకప్స్ తోటి లింక్ అప్ అయ్యి అయితే ఉంటుంది. సో అందు గురించి మనం ఎక్కడ AWS లో స్నాప్షాట్ అని కాల్ చేస్తున్నాం అంటే అన్ని స్నాప్షాట్స్ కూడా ఇంక్రిమెంటల్ ఇన్ నేచర్ అండి. ఎందుకు ఇంక్రిమెంటల్ ఇన్ నేచర్ అంటే ఎవ్రీ టైము కూడా మీరు 5 GB బ్యాకప్ అనేటువంటి తీయాలనుకోండి, లేదు 6 GB అయింది, సో 6 GB అయినప్పుడు బ్యాకప్ తీయాలి అని అంటే మీకు ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు 1 GBకి మీకు ఒక 1 minute టైం పడుతుంది అనుకోండి, 10 GBకి 10 minutes టైం పడుతుంది. ఫస్ట్ టైం ఏం చేస్తారు మీరు 10 minutes స్పెండ్ చేస్తారు, ఓకే బాగానే ఉంది. మరి నెక్స్ట్ టైం 1 GB చేంజ్ అయింది, 1 GB చేంజ్ అయినా ఇది 11 GB అయింది అనుకోండి బ్యాకప్ సైజు, అప్పుడు మీరు 11 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఇట్లా ఇంక్రిమెంటల్ నేచర్ లో ఏదైతే చేంజ్ అయితే జరిగిందో 1 GB దాని ఒక్కదానికి మాత్రం మీరు బ్యాకప్ తీస్తారనుకోండి, జస్ట్ 1 minute వెయిట్ చేస్తే చాలు, రిమైనింగ్ 10 minutes ఆల్రెడీ కూడా ప్రీవియస్ గా మీరు క్రియేట్ చేసిన డిస్క్ ఉంది కాబట్టి బ్యాకప్ ఉంది కాబట్టి ఆ బ్యాకప్ ని అటాచ్ చేసేస్తే సరిపోతుంది. అది ఒక అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ టైమ్ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 GB తర్వాత చేంజ్ వచ్చి మళ్ళీ 20 GB మళ్ళీ తర్వాత చేంజ్ వచ్చి మళ్ళీ 15 GB ఇట్లా మీరు క్రియేట్ చేసేసారు అనుకోండి కంటిన్యూస్ బ్యాకప్స్ అనేవి. ఫస్ట్ 10 GB ప్లస్ 20 GB ప్లస్ 15 GB టోటల్ కూడా మీకు 45 GB ఆఫ్
45 GB ఆఫ్ స్నాప్షాట్ స్టోరేజ్ కాస్ట్ అయితే యూజ్ అవుతుందండి. సో దీనివల్ల ఏంటంటే 45 GBకి కూడా మీరు పేమెంట్ అనేటువంటి చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఇంక్రిమెంటల్ నేచర్లో చేస్తే ఎంతైతే మీకు ఇంక్రిమెంట్ అవుతుందో 1 GB 2 GB జస్ట్ మీరు ఒక 15 GB వరకు మాత్రమే మీరు పేమెంట్ అనేటువంటి చేస్తే సరిపోతుంది. ఇవి 2 అడ్వాంటేజెస్ని కూడా బేస్ చేసుకొని AWS వాడు ఏంటంటే మీకు స్నాప్షాట్స్ అనేవి ఎప్పుడు కూడా ఇంక్రిమెంటల్ ఇన్ నేచర్లోనే ఉంటాయండి. ఓన్లీ ఫస్ట్ కాపీ ఒకటే ఫుల్ కాపీ క్రియేట్ చేస్తాడండి. రిమైనింగ్ కాపీస్ అన్నీ కూడా మీకు ఇంక్రిమెంటల్‌లోనే ఉంటాయి. సో ఇట్లా మనకి స్నాప్‌షాట్స్ అనేటువంటి బిహేవియర్ సేమ్ ఉంటది. ఇది మీకు ఈC2లో ఉన్నటువంటి స్నాప్‌షాట్ గాని, మీకు RDS సర్వీస్ వస్తుందండి. రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ అని. అక్కడ కూడా మీకు ఇంక్రిమెంటల్ ఇన్ నేచరే ఉంటది. అక్కడ కూడా మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. సేమ్ అది కూడా మీకు ఇంక్రిమెంటల్ ఇన్ నేచరే వస్తుంది తప్ప మీకు ఎక్కడ స్నాప్‌షాట్ అనేటువంటి వర్డ్ విన్నా మీకు స్నాప్‌షాట్ అనేటువంటి ఇంక్రిమెంటల్ అనే ఉంటుందండి. సో అగైన్ ఈ బ్యాకప్స్ నుంచి అండి మనం EBS వాల్యూమ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు, వాటిని రీస్టోర్ చేసుకోవచ్చు. ఆ పాసిబిలిటీ అనేటువంటి మనకి ఇక్కడైతే ఉందాం. సో అట్లా బ్యాకప్ నుంచి రీస్టోర్ చేసుకుంటే మళ్ళీ డిస్క్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ డిస్క్‌ని వచ్చేసి మళ్ళీ మనం EC2కి అటాచ్ చేసినప్పుడు అందులో ఉన్న డేటా అంతా కూడా మనం చూడగలం. అయితే ఇక్కడ మీరు డైరెక్ట్‌గా కూడా ఒక EBS వాల్యూమ్‌ని మనం డిస్క్‌నే వాల్యూమ్ అని కాల్ చేస్తామండి. EBS వాల్యూమ్‌ని వేరే రీజియన్‌కి గాని, వేరే అవైలబిలిటీ జోన్‌కి గాని మనం డైరెక్ట్‌గా మూవ్ చేయలేం. ఇది నిన్న కూడా మన ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జస్ట్ డిస్కస్ చేసామండి. ఇక్కడ స్నాప్‌షాట్ అనేటువంటిది తీసుకుంటేనే మీరు డైరెక్ట్‌గా డిస్క్‌ని మూవ్ చేయలేరు కాబట్టి మీరు బ్యాకప్ తీసుకొని, ఈ బ్యాకప్‌ని ఏం చేస్తారంటేనండి, మీరు బిట్వీన్ రీజియన్ గాని ఆర్ బిట్వీన్ అవైలబిలిటీ జోన్స్ గాని మీరు మూవ్‌మెంట్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏమి యూజ్ చేస్తారంటే, ఈ రీస్టోరేషన్ చేస్తారండి. సో అక్కడ అట్లా మీరు డిస్క్‌లో ఉన్నటువంటి డేటాని అక్కడ ఆ అవైలబిలిటీ జోన్‌లోకి తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి సర్వర్స్‌లోకి యాడ్ చేసుకోగలుగుతారు తప్ప, డైరెక్ట్‌గా ఒక అవైలబిలిటీ జోన్‌లో ఉన్నటువంటి EBS వాల్యూమ్‌ని వేరొక అవైలబిలిటీ జోన్‌కి గాని, వేరొక రీజియన్ గాని డైరెక్ట్‌గా మనం మూవ్‌మెంట్ అయితే చేయలేమండి. ఒకసారి ఇంక్రిమెంటల్ నేచర్ గురించి ఒకసారి చూద్దామండి. సో AWS వాడు ఇచ్చేటువంటి ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే ఇంక్రిమెంటల్ నేచర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్క్ సైజ్ అనేటువంటిది తీసుకున్నాడండి. సో 15 GB ఈస్ ద డిస్క్ సైజ్ అన్నమాట. అండ్ ఇక్కడ టోటల్ వచ్చేసి 3 స్నాప్‌షాట్స్ క్రియేట్ చేస్తున్నాడు. A, B, C అనే 3 స్నాప్‌షాట్స్ క్రియేట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ టైం బ్యాకప్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నప్పుడు చూడండి. ఈ డిస్క్‌లో టోటల్ 15 GBలో 10 GB స్పేస్ మాత్రం యూటిలైజ్ చేశాడు. మిగతా 5 GB అనేటువంటిది ఫ్రీగా ఉంది. సో అందులో ఇంకా ఫ్రీ స్పేస్ అనేటువంటిది ఉందండి. సో వీడు ఫస్ట్ టైం బ్యాకప్ తీసినప్పుడు ఏం చేస్తున్నాడు అనంటే మీకు టోటల్ 10 GBకి మాత్రమే బ్యాకప్ తీసాడండి. ఓకే, బానే ఉంది. ఫుల్ బ్యాకప్ అనేటువంటి తీసాడు. సెకండ్ టైం చూడండి. సెకండ్ టైం మీరు మళ్ళీ స్నాప్‌షాట్ తీసేసరికి డిస్క్‌లో సమ్ చేంజెస్ అనేవి జరుగుతాయి కదండీ. అంటే మీరు కొత్త ఫైల్ యాడ్ చేయొచ్చు, కొన్ని ఫైల్స్ డిలీట్ చేయొచ్చు. ఆ చేంజెస్ ఉంటాయి కదా. సో ఆ చేంజెస్ అనేటువంటివి చూస్తే మీరు 4 GB డేటా చేంజెస్ అనేవి జరిగింది. రిమైనింగ్ 6 GB అంతా కూడా ప్రీవియస్‌గా ఏదైతే 10 GB కాపీ ఉందో ఆ 10 GB కాపీ అట్లానే ఉందండి. కానీ ఓన్లీ 4 GB మాత్రం చేంజెస్ జరిగింది. సేమ్ ఇప్పుడు దీన్ని స్నాప్‌షాట్ తీసినప్పుడు ఏం చేస్తదంటేనండి, అగైన్ ఇప్పుడు ఉన్నటువంటి టోటల్ 10 GBని మీకు బ్యాకప్ తీయకుండా, ఏదైతే మీకు చేంజెస్ జరిగినాయో 4 GB, ఈ 4 GBని మాత్రమే మీకు ఇక్కడ బ్యాకప్ అనేటువంటిది తీస్తదండి. మరి రిమైనింగ్ 6 GB ఉంది కదా! మరి 6 GB పార్ట్ ఏం చేస్తదంటే తీసుకువెళ్ళి ప్రీవియస్‌గా ఉన్నటువంటి స్నాప్‌షాట్ ఏకి మీకు లింక్ అప్ చేసుకుంటదండి. మళ్ళీ థర్డ్ డే బ్యాకప్ తీస్తున్నారు. థర్డ్ డే తీస్తున్నప్పుడు 6 GB, 4 GB ప్రీవియస్‌గా ఉన్నాయి. ఓకే. ఎక్స్‌ట్రా 2 GB స్పేస్ మళ్ళీ యాడ్ చేసామండి. సమ్ కొత్త ఫైల్స్ అనేవి యాడ్ చేసాం. సో టోటల్ 12 GB అయింది. ఇక్కడ మీరు బ్యాకప్ తీసినప్పుడు ఏ ఉంటది, బి ఆల్రెడీ ఉంది. సి అనేటువంటిది ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్‌కి మాత్రమే స్నాప్‌షాట్ అనేటువంటిది క్రియేట్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే లింక్స్ ఉన్నాయి చూడండి డైరెక్ట్‌గా. సో డైరెక్ట్‌గా ఇట్లా లింక్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. సో ఆ లింక్స్ వల్ల మీకు ఎప్పుడైతే రీస్టోర్ చేస్తారో రీస్టోర్ చేసినప్పుడు ఆ మొత్తం డేటా అంతా కూడా కన్సాలిడేట్ తీసుకొచ్చి మీ డిస్క్‌లోనైతే రీస్టోర్ చేయడం జరుగుతదండి. ఇట్లా మీకు స్నాప్‌షాట్స్ అనేటువంటిది ఇంక్రిమెంటల్ నేచర్‌లో వర్కౌట్ అవుతదండి. సో మీకు ఇక్కడ క్వెషన్ రావచ్చండి. స్నాప్‌షాట్ స్టోరేజ్ కాస్ట్ ఎట్లా ఉంటది అనంటే టోటల్‌గా మీరు స్నాప్‌షాట్స్‌కి ఎంత సైజ్ అయితే AWS యూజ్ చేస్తుందో మీ డిస్క్ స్నాప్‌షాట్స్ అన్ని స్టోర్ చేసేదానికి అంత జీబీకి మీకు చార్జెస్ అనేవి చేస్తుందండి. సో దీన్ని మీకు స్నాప్‌షాట్ జీబీ పర్ మంత్ అయితే కాల్ చేస్తాడు. ఈ స్నాప్‌షాట్ స్టోరేజ్ కాస్ట్ ఎంత జీబీ అయితే టోటల్‌గా ఇవన్నీ ప్లస్ చేసుకుంటే ఎంత జీబీ అయితే వస్తుందో అంత జీబీ కాస్ట్ అయితే మీకు వస్తదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక సినారియో చెప్తాను. ఇక్కడ మీరు థర్డ్ స్నాప్‌షాట్ చూస్తే సెకండ్ స్నాప్‌షాట్ లింకప్ అయ్యి ఉంది. ఫస్ట్ స్నాప్‌షాట్ కూడా లింకప్ అయ్యి ఉందండి. సో ఇప్పుడు మీరు వెళ్లి ఫస్ట్ స్నాప్‌షాట్‌ని రిమూవ్ చేస్తారనుకోండి. AWS వాడు ఏం చేస్తాడంటే బేసికల్లీ మన థాట్ ఎట్లా ఉంటది అనంటే సో స్నాప్‌షాట్ ఏని రిమూవ్ చేస్తే దానికి లింకప్ అయ్యి 2 వాల్యూమ్స్ 2 స్నాప్‌షాట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి యాక్చువల్లీ సో ఈ 2 స్నాప్‌షాట్స్ ఏమవుతాయి? అప్పుడు డేటా అవి రీస్టోరేషన్ చేయలేవు కదండీ. సో అక్కడ ప్రాబ్లమ్ వస్తదా? అందు గురించే AWS వాడు ఏం చేస్తాడంటే మీరు ఎప్పుడైనా ఇట్లా ప్రీవియస్‌గా లింకప్ అయ్యి ఉన్న స్నాప్‌షాట్స్‌ని రిమూవ్ చేసినప్పుడు అది కన్సోల్‌లో జస్ట్ ఫర్ లుకింగ్ పర్పస్ మాత్రం రిమూవ్ చేస్తాడు తప్ప బ్యాక్ ఎండ్‌లో మీ డేటా అంతా కూడా అట్లనే ఉంటదండి. బ్యాక్ ఎండ్‌లో ఉన్న డేటా రిమూవ్ అవ్వదు. బ్యాక్ ఎండ్‌లో ఉన్న డేటా ఎప్పుడు మీకు రిమూవ్ అవుతదంటే
ఈ పర్టికులర్ స్నాప్ షాట్ కి లింక్ అప్ అయి వేరే ఫర్దర్ స్నాప్ షాట్స్ ఏమీ కూడా లేనప్పుడు మాత్రమే మీకు ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ నుంచి ఆ డేటా అనేటువంటిది రిమూవ్ అవుతుంది. మీకు స్నాప్ షాట్ ఐడి రిమూవ్ అవుతుంది తప్ప కన్సోల్ నుంచి నార్మల్ గానే అయితే బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి ఎంతైతే జీబీ స్టోరేజ్ ఉందో ఆ జీబీ స్టోరేజ్ మాత్రం మీకు రిమూవ్ అవ్వదండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ లింక్ అప్స్ అన్నమాట. ఏడబ్ల్యూఎస్ షాట్ రిమూవ్ చేసేస్తే మీరు డేటా రిస్టోరేషన్ చేసుకోలేరు కదండి. సో అందు గురించి ఈ ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. సో ఇట్లా మీకు కాస్టింగ్ అనేటువంటిది కూడా మీకు దీన్ని బట్టి బేస్ అయ్యి అయితే ఉంటుంది అనమాట. ఎస్ ఆబ్వియస్లీ డస్ ఇట్ కాస్ట్. హౌ మెనీ డేస్ దే విల్ కెప్ట్ బ్యాకప్ ఆఫ్టర్ ద వి రిమూవ్? మీరు రిమూవ్ చేసిన వెంటనే రిమూవ్ చేసేస్తాడు బ్యాకప్స్ అని. వాడు మీరు ఇమ్మీడియట్ గా రిమూవ్ చేసిన వెంటనే వాడు రిమూవ్ చేసేస్తాడు. కానీ దానికి లింక్ అప్ అయ్యి ఉన్న స్నాప్ షాట్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఉంచుతాడు. ఎందుకంటే మీరు రీస్టోరేషన్ అడిగినప్పుడు మళ్ళీ వాడు రీస్టోర్ చేయాలి కదా. సో అందు గురించి. నో విజయ్ భాస్కర్ గారు, ఇవి మీకు కంటిన్యూస్ బ్యాకప్ కదా స్నాప్ షాట్స్ అని అంటే. మీరు ఎప్పుడైతే స్నాప్ షాట్స్ క్రియేట్ చేయమంటారో ఆ టైంలో ఉన్నటువంటి బ్యాకప్ ని మాత్రమే తీస్తుంది. ఆ టైంలో ఉన్నటువంటి డిస్క్ లో ఉన్నటువంటి డేటా బ్యాకప్ మాత్రమే తీస్తుంది. దిస్ ఇస్ నాట్ అసింక్రనస్ కాదండి. అంటే కంటిన్యూస్ గా ఇది మాకు బ్యాకప్స్ తీస్తూ ఉండదు. మీరు ఎక్స్ప్లిసిట్ గా సెటప్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఒక స్నాప్ షాట్స్ అనేవి తీసామండి, బానే ఉంది. సో ఇప్పుడు ఈ స్నాప్ షాట్స్ మనం రీస్టోరేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకున్నటువంటి ఆప్షన్ ఏంటంటే మనకున్నటువంటి ఆప్షన్ ఏంటంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక న్యూ ఈబీఎస్ వాల్యూ మీరు క్రియేట్ చేశారనుకోండి. న్యూ ఈబీఎస్ వాల్యూమ్‌కి మీరు ఎంతైతే ఐఓప్స్ అండ్ త్రూపుట్ అండ్ డిఫరెంట్ ఎస్ఎస్‌డియా, హెచ్‌డిడియా అనేటువంటి చూస్ చేసుకున్నారో, న్యూ ఈబీఎస్ వాల్యూమ్‌కి మీకు ఫుల్ పెర్ఫార్మెన్స్ వస్తుందండి. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఎన్ని ఐఓప్స్ అయితే ఇస్తారో అన్ని ఐఓప్స్‌కి కూడా మీకు ఫుల్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది వస్తుందన్నమాట. అయితే మీరు ఒక్కసారి ఈ డిస్క్ నుంచి కూడా స్నాప్ షాట్ అనేటువంటిది తీసి ఆ స్నాప్ షాట్‌ని మీరు రీస్టోరేషన్ చేశారనుకోండి. అది రీస్టోరేషన్ ఎట్లా జరుగుతుంది అంటే లేజీగా జరుగుతుందండి. సో లేజీగా జరగడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్క్ అనేటువంటిది ఉంది. ఇది మీకు 10 జీబీ డిస్క్ అనుకుందాం. ఈ 10 జీబీ డిస్క్‌లో మీకు స్నాప్ షాట్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ చేసినప్పుడు మీకు 5 జీబీ స్నాప్ షాట్ స్టోరేజ్ అయితే వచ్చిందండి. ఇప్పుడు 5 జీబీ స్నాప్ షాట్ స్టోరేజ్‌ని నేను మళ్ళీ కూడా రీస్టోరేషన్ చేయమని చెప్తున్నా. సో ఇది మీకు ఏమవుతుందంటే ఒక న్యూ డిస్క్ క్రియేట్ అవుతది. ఓకే, బానే ఉంది. కానీ న్యూ డిస్క్ క్రియేట్ అయినప్పుడు ఈ 5 జీబీలో సమ్ డేటా ఉంటది కదండీ! ఈ డేటా అనేటువంటిది మీకు ఇమ్మీడియేట్‌గా కూడా డిస్క్‌లోకి అయితే స్టోరేజ్ రీస్టోరేషన్ అయితే అవ్వదండి. మీకు డిస్క్ రీస్టోర్ అవుతది. కానీ డిస్క్‌లో ఉన్న డేటా మీకు ఇమ్మీడియేట్‌గా రీస్టోర్ అవ్వదు. మరి అదెప్పుడు రీస్టోర్ అవుతది అనంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్‌టాప్ అనేటువంటిదో, మీ సర్వర్ అనేటువంటిది ఓపెన్ చేసి మీరేం చేస్తున్నారనంటే, ఇందుట్లో ఉన్నటువంటి ఫైల్‌ని ఓపెన్ చేసేదానికి ట్రై చేస్తున్నారండి. అప్పుడు ఏం చేస్తదంటే ఈబీఎస్ డిస్క్ అనేటువంటిది బ్యాక్ ఎండ్‌లో ఉన్నటువంటి స్నాప్ షాట్‌లోకి వెళ్లి, ఆ ఫైల్ నేమ్ తోటి ఉన్నటువంటి డేటా అంతా తీసుకొచ్చి ఇక్కడ మీకు చూపిస్తదండి. అండ్ అట్లనే ఇంకొక ఫైల్ నేమ్ అనుకోండి. సో, a1.txt ఆర్ a2.txt ఇట్లా సమ్ ఫైల్ నేమ్స్ ఇచ్చి, ఈ ఫైల్స్‌ని ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారో, ఆ ఫైల్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే మీకు రీస్టోరేషన్ జరుగుతూ ఉంటదండి. సో అందుగురించి మనం ఏమంటామంటే స్నాప్ షాట్స్ అనేవంటి వాటిని మీరు రీస్టోరేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు లేజీ లోడింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే వస్తదండి. మీకు ఇమ్మీడియేట్ గా ఈ ఫుల్ పెర్ఫార్మన్స్ ఏదైతే ఉందో ఇమ్మీడియేట్ గా రాదండి. మరి ఫుల్ పెర్ఫార్మన్స్ రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటిని కూడా మీరు ఓపెన్ చేయాలి. వెంటనే సర్వర్ ఆన్ చేసి మీరు వెంటనే వాటిని ఓపెన్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రం మీకు ఇమ్మీడియేట్‌గా ఫుల్ పెర్ఫార్మన్స్ అనేటువంటిది కూడా రిస్టోరేషన్ అయితే అవుతుంది. సో ఇట్లా మీకు లేజీ లోడింగ్ అనేటువంటిది ఉంటది. లేజీ లోడింగ్ వల్ల ఏంటి అనంటే మీరు ఫైల్స్ ఎప్పుడైతే యాక్సెస్ చేస్తారో, యాక్సెస్ చేసినప్పుడు వాటిలో ఉన్నటువంటి డేటా స్నాప్‌షాట్స్‌లో నుంచి తీసుకొచ్చి అప్పుడు మాత్రం మీకు చూపిస్తదండి. ఏవైతే బ్లాక్స్ మీరు రిక్వెస్ట్ చేస్తున్నారో ఆ బ్లాక్స్‌ని మాత్రమే చూపిస్తదండి. కానీ మీకు ఇదే ప్రాసెస్ అనేటువంటిది మీరు ఆటోమేటిక్‌గా చేసుకోవాలనుకోండి. మీరేం చేయాలంటే సమ్ కోడింగ్ అనేటువంటిది రాసి, సమ్ ప్రోగ్రామ్ అనేటువంటిది రాసి ఆటోమేటిక్‌గా అన్ని ఫైల్స్ కూడా ఓపెన్ చేసేలాగా సమ్ కోడ్ అనేటువంటిది రాసుకోవాలి. అప్పుడు ఏమవుతదంటే మీరు స్నాప్‌షాట్ అనేటువంటిది ఇమ్మీడియేట్‌గా రిస్టోర్ అవుతది లేజీ లోడింగ్ లేకుండా. సో ఏడబ్ల్యూఎస్ వాడు ఏంటి అనంటే మీకు లాస్ట్ ఒక ఒక 6 మంత్స్ బ్యాక్ వరకు కూడా మీకు ఇదే ప్రాసెస్ అయితే ఉండదండి. లేజీ లోడింగ్ అనేటువంటిది ఉండదు. కానీ దీన్ని ఓవర్‌కమ్ చేస్తూ కూడా ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడంటే ఒక కొత్త ప్రాసెస్‌ని తీసుకొచ్చాడు. సో దట్ ఈస్ కాల్డ్ as ఫాస్ట్ స్నాప్‌షాట్ రీస్టోర్ అని. ఇక్కడ నేమ్ సజెస్ట్ చేస్తున్నట్టుగానే ఇక్కడ మీకు స్నాప్‌షాట్ రీస్టోరేషన్ అనేటువంటిది ఫాస్ట్‌గా జరుగుతుందండి. ప్రీవియస్‌గా మనం చెప్పుకున్నది ఏదైతే లేజీ లోడింగ్ అనేటువంటిది ఉందో, ఆ లేజీ లోడింగ్ అనేటువంటిది లేకుండా మీకు డిస్క్‌లో, స్నాప్‌షాట్‌లో ఏదైతే స్టోరేజ్ అయితే ఉందో, ఏవైతే ఫైల్స్ కంటెంట్ అయితే ఉందో, ఆ కంటెంట్ అంతా కూడా మీకు ఇమ్మీడియేట్‌గా రీస్టోరేషన్ చేస్తాడండి.
సో నార్మల్ రీస్టోరేషన్ కంటే ఇక్కడ ఈ రీస్టోరేషన్ కి AWS వాడు సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా యాక్టివిటీ అనేటువంటిది పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఫాస్ట్ స్నాప్షాట్ రీస్టోర్ కి సమ్ ఎక్స్ట్రా చార్జెస్ అనేవి చేస్తాడండి. కంపేర్ టు నార్మల్ స్నాప్షాట్ రీస్టోర్ కి కంటే ఫాస్ట్ స్నాప్షాట్ రీస్టోర్ కి మీకు ఎక్కువ చార్జెస్ అనేవి ఉంటాయి. సో ఇది కూడా మనకి కన్సిడరేషన్ చేసుకోవాలి. ఎందుకు ఎక్స్ట్రా చార్జెస్ చేస్తాడు అని అంటే బికాస్ వాడు మీ డిస్క్ లో ఉన్నటువంటి డేటా ఇమీడియట్ గా హై పర్ఫార్మెన్స్ వచ్చేలాగా మీకు కాన్ఫిగర్ చేస్తున్నాడు కాబట్టి మీకు ఇక్కడ ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉంటాయి. సో విచ్ ఇస్ కాల్డ్ ఎస్ మీకు ఫాస్ట్ స్నాప్షాట్ రీస్టోర్. నార్మల్ స్నాప్షాట్ రీస్టోర్ ఉంటుంది విచ్ ఇస్ విత్ లేజీ లోడింగ్. ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ ఆర్ రియల్ టైమ్ పర్స్పెక్టివ్ లో మీకు ఆ లేజీ లోడింగ్ ఉండకూడదు, హై పెర్ఫార్మెన్స్ కావాలి ఇమీడియట్ గా రీస్టోర్ అయిన వెంటనే అనుకుంటే మీరు ఫాస్ట్ స్నాప్షాట్ రీస్టోర్ కి వెళ్ళొచ్చు. లేదు ఫాస్ట్ స్నాప్షాట్ రీస్టోర్ కాకుండా మీకు ఏదైనా కస్టమ్ సొల్యూషన్ ఉందనుకోండి, ఇమీడియట్ గా మీకు హై పెర్ఫార్మెన్స్ మొత్తం డేటా అంతా లోడ్ చేసేది, మీరు ఆ థర్డ్ పార్టీ టూల్స్ అయినా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి. అక్కడ మీకు ఏదైతే తక్కువ కాస్ట్ వస్తుందో అది యూస్ చేసుకోవాలి. బట్ AWS లో ఫీచర్ వచ్చేసి మనకి ఫాస్ట్ స్నాప్షాట్ రీస్టోర్ అని అయితే కాల్ చేస్తామండి. సుధీర్ గారు, అబౌట్ ద స్నాప్షాట్స్, if you remove snapshot A, cost will be applied to B and C or all ABC. So cost is applied to all ABC because B and C లో ఏ రిఫరెన్స్ ఉంది కాబట్టి ఏలో ఉన్నటువంటి డేటా అట్లానే ఉంటుంది కాబట్టి మీకు స్టోరేజ్ కాస్ట్ వచ్చి స్నాప్షాట్ వైజ్ కాదండి, ఒక్కొక్క స్నాప్షాట్ ఎంత స్టోరేజ్ కన్జ్యూమ్షన్ చేస్తుంది దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. స్నాప్షాట్ A 6 GB, స్నాప్షాట్ B 4 GB, స్నాప్షాట్ C 2 GB. సో టోటల్ 12 GB స్టోరేజ్ కాస్ట్ అయితే అవుతుంది. నో, మీకు టోటల్ సుధీర్ గారు మీకు మొత్తం డిలీట్ అవ్వాలంటే మీరు అన్ని స్నాప్షాట్ ఆ డిస్క్ రిలేటెడ్ స్నాప్షాట్స్ అన్ని డిలీట్ చేసేస్తే అప్పుడు మీకు ఫ్రీ అప్ అవుతుంది. ఇప్పుడు మీకు మెయిన్ ఫుల్ బ్యాకప్ కాపీ లేకుండా స్నాప్షాట్ B అండ్ స్నాప్షాట్ C మీరు లాంచ్ చేయలేరు కదా, ఎట్లా లాంచ్ చేస్తారు మీరు? మీకు టోటల్ రిఫరెన్స్ ఉన్నదంతా 6 GB ఉంది కాబట్టి 4 GB అండ్ 2 GB మీకు నథింగ్ అనమాట. అదేంటంటే జస్ట్ ద డిఫరెన్స్ ఒకటే ఉంటుంది, అంతకుమించి మీకు అందులో ఏం స్టోర్ అయ్యి ఉండదు. సో టోటల్ డిస్క్ లెవెల్ సిస్టమ్ లేకుండా మీరు బ్యాకప్ అయితే తీయలేరు. సో అందు గురించి AWS బ్యాక్ ఎండ్ లో డిలీట్ చేయడం, బట్ మీకు కన్సోల్ నుంచి చూస్తే అది డిలీట్ అయినట్టు కనిపిస్తుంది కానీ మీకు బిల్లింగ్ లో వచ్చేసి స్టోరేజ్ కాస్ట్ సేమే వస్తుంది అన్లెస్ మీరు వాటి రిలేటెడ్ స్నాప్షాట్స్ అన్ని డిలీట్ చేసేంత వరకు. EBS ఎన్క్రిప్షన్ చూద్దామండి. సో ఇది కూడా మనకి సేమ్ లైక్ S3 ఎన్క్రిప్షన్ లాగానే అక్కడ మీకు KMS కీస్ కానీ AWS మేనేజ్డ్ కీస్ కానీ ఎట్లనైతే ఉన్నాయో EBS లో కూడా మీకు ఎన్క్రిప్షన్ అనేటువంటిది ఉంటుందండి. సో ఇక్కడ ఎన్క్రిప్షన్ అనేటువంటి బై డిఫాల్ట్ గా మీకు ఎన్క్రిప్షన్ జరగదు. బై డిఫాల్ట్ గా ఇది మీరు ఎక్స్ప్లిసిట్ గా మీరు కాన్ఫిగర్ చేస్తేనే జరుగుతుందండి. ఓకే, ఇక్కడ మీరు ఎన్క్రిప్షన్ KMS కి యూస్ చేసుకోవచ్చు, AWS మేనేజ్డ్ కీస్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి. AWS మేనేజ్డ్ కీస్ చూస్తే కనుక మీకు ఒకవేళ మీకు ఈ ఎన్క్రిప్షన్ ద్వారా చార్జెస్ ఏమీ అవ్వకూడదు అనుకుంటే మీరు ఏం చేస్తారు అని అంటే జస్ట్ AWS మేనేజ్డ్ కీస్ యూస్ చేసుకుంటారండి. అప్పుడు మీకు కీ నేమ్ ఏమొస్తుంది అంటే AWS/EBS వస్తుంది. ఇది మీకు ఫ్రీగా క్రియేట్ అయ్యేటువంటి కీ అండ్ దీని మీకు ఎటువంటి చార్జెస్ కూడా ఉండవండి. లేదు మీకు స్పెసిఫిక్ గా ఎక్స్ట్రా కంట్రోల్ అనేటువంటిది కావాలి అని అంటే ఏ కీ తోటి అయితే ఎన్క్రిప్షన్ జరుగుతుందో సో ఆ కీని మన కస్టమర్ మేనేజ్డ్ కీస్ అయితే అనుకుంటాం. సో అది క్రియేట్ చేస్తే మీకు ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి అండ్ మీరు ఎప్పుడైతే ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ కాల్ చేస్తూ ఉంటారో కాల్ చేసిన ఎవ్రీ టైం కూడా మీకు చార్జెస్ అనేవి పడతాయి. సో అట్లా మీకు KMS చూస్ చేసుకున్న దాని మీద కూడా మీకు చార్జెస్ అనేవి ఉండకుండా ఎన్క్రిప్షన్ జరగాలి అంటే AWS EBS తీసుకోండి. AWS/EBS అనేటువంటి KMS మేనేజ్డ్ కీ, లేదంటే మీరు ఓన్ గా క్రియేట్ చేసుకున్న కీని కూడా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు బట్ విత్ సమ్ ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉంటాయి. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో వాల్యూమ్స్ అన్ని KMS తో కాన్ఫిగర్ అయ్యేలాగా ఎన్క్రిప్ట్ అయ్యేలాగా మనం మేనేజ్ చేసుకోవచ్చు అండి. ఈచ్ వాల్యూమ్ కి సెపరేట్ గా KMS కి సెటప్ చేసుకోవచ్చు. లేదు ఇట్లా నాకు కష్టంగా ఉంది అనుకుంటే మీరు మీ అకౌంట్ లెవెల్లో ఉన్నటువంటి ఎన్క్రిప్షన్ కి మీరు సెటప్ చేసుకోవచ్చు అండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏ EC2 అనేటువంటిది లాంచ్ చేసినా మీకు ఎవ్రీ EC2 ఇన్స్టెన్స్ కూడా మీకు ఏమవుతుందంటే సేమ్ KMS కీ ద్వారా ఎన్క్రిప్షన్ అయితే జరుగుతుంది. ఇది మీకు అకౌంట్ లెవెల్లో సెటప్ చేసుకోవచ్చు అండి, లేదా వాల్యూమ్ లెవెల్లో కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ ఎన్క్రిప్టెడ్ వాల్యూమ్ తీస్తే కనుక ఆ ఎన్క్రిప్టెడ్ వాల్యూమ్ నుంచి ఉన్నటువంటి స్నాప్షాట్స్ ఏవైతే వస్తాయో ఆ స్నాప్షాట్స్ కూడా మీకు ఎప్పుడు ఎన్క్రిప్ట్ అయ్యి ఉంటాయి. ఒకసారి ఒక వాల్యూమ్ అనేటువంటి మీరు ఎన్క్రిప్ట్ చేశారు అని అంటే దానిని అగైన్ మళ్ళీ మీరు డీక్రిప్టెడ్ ఫార్మాట్ లోకి తీసుకురాలేరండి. అంటే మీరు ఆ ఫైల్స్ రీడ్ చేసుకునే దానికి ఉంటుంది కానీ నేను అనేది ఏంటంటే అన్ఎన్క్రిప్టెడ్ వాల్యూమ్ ఉంది, దాన్ని మీరు ఎన్క్రిప్ట్ చేస్తారు, మళ్ళీ ఎన్క్రిప్టెడ్ వాల్యూమ్ ని అన్ఎన్క్రిప్టెడ్ వాల్యూమ్ కింద మీరు చేయలేరండి. కానీ మీ సర్వర్ దాని డేటా అంతా రీడ్ చేస్తుంది, అక్కడ మీకు ప్రాబ్లం ఉండదు. కానీ అన్ఎన్క్రిప్టెడ్ వాల్యూమ్ కి చేయలేరు అన్నమాట. వన్స్ ఎన్క్రిప్ట్ చేస్తారు అని అంటే అది ఇంకా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లోనే ఉంటుంది.
సో ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ నుంచి తీసే స్నాప్ షాట్స్ కూడా మీకు ఎన్క్రిప్టెడ్ స్నాప్ షాట్స్ అవుతాయి. ఓకే, ఆ స్నాప్ షాట్ నుంచి మీరు రీస్టోరేషన్ చేస్తున్నారండి ఒక డిస్క్ కింద, ఆ డిస్క్ కూడా మీకు ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటుంది అనమాట. సో అట్లా ఏమవుతుందంటే వన్స్ మీరు ఎన్క్రిప్షన్ స్టార్ట్ చేశారు అని అంటే సో మొత్తం రిమైనింగ్ డేటా అంతా కూడా ఎన్క్రిప్టెడ్ గానే ఉంటుంది అన్నమాట. ఎన్ని ఫార్మాట్స్ లో తీసుకున్నా మీకు మొత్తం ఎన్క్రిప్టెడ్ గానే ఉంటుంది. సో ఇక్కడ మీకు వచ్చేసి ఎన్క్రిప్షన్ చేస్తున్నప్పుడు ఎటువంటి పెర్ఫార్మెన్స్ లాస్ కూడా ఉండదండి. ఎందుకు పెర్ఫార్మెన్స్ లాస్ ఉండదు అని అంటే మీకు నార్మల్లీ ఒక ఎన్క్రిప్షన్ అనేటువంటి చేస్తున్నప్పుడు ఆ సర్వర్ అనేటువంటి సమ్ ఆపరేషన్ చేయాలి, ఎందుకంటే ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్. బట్ AWS వాడు డిజైన్ చేసింది ఏంటంటేనండి మీ సర్వర్ కి డిస్క్ కి జరిగేటువంటి ఎన్క్రిప్షన్ కి నండి మీ సర్వర్ పైన ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ కూడా పడదు. ఎందుకంటే ఈ ఎన్క్రిప్షన్ అంతా ఎవరు హ్యాండిల్ చేస్తారంటే AWS వాడే దీని అంతా హ్యాండిల్ చేస్తారండి. వాడు వాడి డేటా సెంటర్లో ఉన్నటువంటి కంప్యూట్ పవర్ ద్వారా దీని ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ హ్యాండిల్ చేస్తాడు కాబట్టి మీ సర్వర్ పైన ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ కూడా పడదండి. సో ఇది ఒక అడ్వాంటేజ్ మనకి మా AWS ఎన్క్రిప్షన్ యూజ్ చేసుకున్నప్పుడు. లేదు మీకు మీరుగా ఎన్క్రిప్షన్ చేసుకోవాలన్నప్పుడు నార్మల్లీ మనం ఏం చేస్తామంటే సమ్ సాఫ్ట్వేర్ అనేటువంటి దీంట్లో ఇన్స్టాల్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ ఎన్క్రిప్షన్ చేస్తుంది. సో సాఫ్ట్వేర్ అనేటువంటి EC2 లో ఉంటుంది కాబట్టి EC2 లో సమ్ పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అనేటువంటిది కూడా వస్తుంది అన్నమాట. సో అట్లా కాకుండా ఉండాలి అని అంటే మీరు EBS ఎన్క్రిప్షన్ యూజ్ చేసుకుని ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ కూడా లేకుండా మీకు డైరెక్ట్ కూడా ఎన్క్రిప్షన్ అయితే జరుగుతూ ఉంటుందండి. సో ప్రతిమ గారు, వన్స్ ఆల్ డిపెండెన్సీస్ ఇస్ డిలీటెడ్ ఆల్ స్నాప్షాట్స్ ఆర్ డిలీటెడ్. ఎస్, అన్ని రిలేటెడ్ స్నాప్షాట్స్ మీరు డిలీట్ చేసేసినప్పుడు ఒక పర్టికులర్ వాల్యూమ్కి సంబంధించి టోటల్ జీబీ అంతా కూడా AWS వాడు కూడా రిమూవ్ చేసేస్తాడండి. సో ఒక EC2 ఇన్స్టెన్స్ అనేటువంటి మనం తీసుకున్నప్పుడు అండి నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో EC2 హోస్ట్ అనేటువంటిది మన నెట్వర్క్ లో ఉండదండి. కానీ మీరు ఎప్పుడైతే VPC క్రియేట్ చేస్తారో VPC క్రియేట్ చేసిన తర్వాత EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది మీ VPCలో కంట్రోల్ ఉండేదానికి మీ VPCలో ఒక ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుందండి. బై డిఫాల్ట్ ఎవ్రీ EC2 సర్వర్ కి కూడా ఒక ప్రైమరీ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అయితే వస్తుందండి. కానీ ప్రైమరీ అనేటువంటిది మీకు కొన్నిసార్లు యూజ్ అవ్వకపోవచ్చు అండి. అటువంటి సినారియోస్లో మీరు ఏం చేస్తారంటే సెకండరీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేటువంటిది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు మనం ఏం చెప్పుకున్నాం అండి, ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కే మీకు పబ్లిక్ IP, ప్రైవేట్ IP ఆర్ సెక్యూరిటీ గ్రూప్ ఇవన్నీ కూడా అటాచ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ కేసులో ఏం చేసుకోవచ్చు అంటే మనం డిఫరెంట్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అనేవి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రైమరీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉంది, సెకండరీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉంది, ఇట్లా మీరు మల్టిపుల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ మీరు అటాచ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అండి. బట్ బై డిఫాల్ట్ మీకు ప్రైమరీ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ మీకు డిఫాల్ట్ గా అటాచ్ అయింది కాబట్టి దీన్ని మీరు యూ కెనాట్ రిమూవ్ అండి, ప్రైమరీ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. బట్ సెకండరీ వచ్చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు, మీరు ఎక్స్ప్లిసిట్ గా యాడ్ చేస్తుంది కాబట్టి దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. బట్ ప్రైమరీ మాత్రం మీరు రిమూవ్ చేయలేరు అన్నమాట. సో అట్లా అయితే మనకు ఉంటుందండి. ఒకసారి ఒక ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ మనం తీసుకున్నప్పుడు నెట్వర్క్ ఇంటర్ఫేస్ మీద మనకి MAC అడ్రస్ అనేది వస్తుంది. నార్మల్లీ మన ల్యాప్టాప్స్ కి ఇవన్నీ తీసుకున్న MAC అడ్రస్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రానిక్ డివైసెస్ కి మీకు EC2s కూడా మీకు MAC అడ్రస్ వచ్చేసి ప్రైమరీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ మీద వస్తుంది. సేమ్ అట్లా మీకు ఏ నెట్వర్క్ ఇంటర్ఫేస్ తీసుకున్నా దాని మీద కూడా మీకు డిఫరెంట్ MAC అడ్రస్ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మీకు ప్రైవేట్ IP వస్తుంది ఆర్ సెకండరీ ప్రైవేట్ IPs కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు అంటే ఆ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఇది మనం ఎక్స్ప్లిసిట్ గా అడిగినప్పుడు సెకండరీ ప్రైవేట్ IPs కూడా మీరు ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ మీద మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ పబ్లిక్ IP వచ్చేసరికి మీరు ఒకటే యాడ్ చేసుకోగలుగుతారు. ఐదర్ మీరు ఎలాస్టిక్ IP కానీ ఆర్ పబ్లిక్ IP కానీ మీరు ఒకటే అటాచ్ చేసుకోగలుగుతారండి. అండ్ వీటిపైన మీకు NAT ఇన్స్టెన్స్ లాంటివి తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు NAT గేట్వే అనేటువంటి తీసుకుంటున్నాం. NAT గేట్వే కాకుండా NAT ఇన్స్టెన్సెస్ అనేవి కూడా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అక్కడ ఏంటి అని అంటే మీరు సోర్స్ అండ్ డెస్టినేషన్ చెక్స్ అని ఒక ఆప్షన్ వస్తుందండి. ఈ సోర్స్ డెస్టినేషన్ చెక్స్ కూడా మీకు ఎక్కడ ఎనేబుల్ అండ్ డిసేబుల్ చేస్తారు అని అంటే ఇది కూడా మీకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ పైన చేస్తారండి. సో ఇక్కడ అయితేనే మీకు ఇది వర్క్ అవుతుందండి. ఈవెన్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ కూడా NAT ఇన్స్టెన్స్ తీసుకున్నప్పుడు మీరు EC2 లెవెల్లో కాన్ఫిగర్ చేయాల్సింది ఏంటి అన్నటువంటి క్వశ్చన్ అయితే వస్తుందండి. సో అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోర్స్ అండ్ డెస్టినేషన్ చెక్స్ అనేవి NAT ఇన్స్టెన్స్ తీసుకున్నప్పుడు మీరు కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. బేసికల్ సోర్స్ అండ్ డెస్టినేషన్ చెక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చి ఒక EC2 ఇన్స్టెన్స్ ని కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నాడండి. సో సెకండ్ EC2 నుంచి కనెక్ట్ అవుతున్నాడు, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాడు. సో ఇక్కడ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది మీకు మీడియేటర్ కింద ఉంది కదా, మనకి ఇక్కడ NAT అనేటువంటిది మీడియేటర్ కింద ఉంటుందండి. సో ఇది ఏం చేయాలి అని అంటే ఈ సోర్స్ నుంచి వచ్చింది ఏమీ కూడా చెక్ చేయకుండా డెస్టినేషన్కి పంపించాలని. అంతేగాని ఇది కూర్చొని ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసుకుని చెక్ చేసుకుంటూ ఉండకూడదు అన్నమాట. సో అందు గురించి ఏం చేస్తామంటే సోర్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, సోర్స్ అండ్ డెస్టినేషన్ చెక్స్ రెండు కూడా మనం దీనిపైన డిజేబుల్ చేసేస్తాం. దానివల్ల ఏమవుతుంది అంటే ఏదైతే రిక్వెస్ట్ కస్టమర్ నుంచి వస్తుంది ఎండ్ యూజర్ నుంచి ఇది మీకు డైరెక్ట్ గా ఏమి ఇన్స్పెక్ట్ చేయకుండా వస్తుంది, దీనికి వెళ్ళిపోతుంది.
అట్లా రెస్పాన్స్ కూడా వస్తది. మళ్ళీ అగైన్ రిటర్న్ వెళ్ళిపోతది. సో, ఇట్లా మీకు సోర్స్ అండ్ డెస్టినేషన్ చెక్ అనేటువంటి స్టాప్ అయినప్పుడు ఇట్లా ఈ విధంగానైతే ఉంటుందండి. అండ్ సేమ్ అట్లానే మీకు సెకండరీ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ తీసుకున్న పైనున్న సెట్టింగ్స్ అన్నీ కూడా సేమ్ ఇవే సెట్టింగ్స్ వస్తాయండి. కాకపోతే ఇక్కడ ఉండేటువంటి అడిషనల్ బెనిఫిట్ ఏంటి అనంటే డిటాచ్ చేసుకోవచ్చు. మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. వేరే ఇన్‌స్టెన్స్‌కి కూడా అటాచ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ అడిషనల్ బెనిఫిట్ అనేటువంటిది మనకు సెకండరీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ తీసుకున్నప్పుడే ఉంటదండి. ప్రైమరీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ తీసుకున్నప్పుడు రాదు. సో, ప్రైమరీ ప్రైవేట్ ఐపీస్‌కి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కనిపిస్తుంది 10 సీరీస్‌లో తీసుకుంటే అండ్ ఎవ్రీ టైమ్ ప్రైవేట్ ఐపీ తీసుకున్నప్పుడు దానికి ఒక ప్రైవేట్ డీఎన్ఎస్ వస్తదండి. ఒకవేళ డీఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ అనేవి మీకు వీపీసీ లెవెల్‌లో ఎనేబుల్ చేసున్నప్పుడే మీకు వస్తదన్నమాట. లేదంటే మీకు ఆ డీఎన్ఎస్ కూడా రాదు. అండ్ పబ్లిక్ ఐపీ మనకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ ఇవి ఏ కేసెస్‌లో మనం మెయిన్‌గా యూజ్ చేస్తామంటేనండి, ప్రైమరీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంటే సెకండరీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ వచ్చేసి, మనం లైసెన్సింగ్ అనేటువంటిది యాడ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం సెకండరీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది తీసుకుంటాం. ఎందుకు లైసెన్సింగ్ అన్నప్పుడు మనం సెకండరీ నెట్వర్క్ ఇంటర్ఫేస్‌కి వెళ్ళాలి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ నేను ఒక సర్వర్ అనేటువంటిది లాంచ్ చేశానండి. ఈ సర్వర్‌లో ఒరాకిల్ అనేటువంటి సాఫ్ట్‌వేర్ నేను ఇన్‌స్టాలేషన్ అయితే చేశాను. ఇప్పుడు దీనికి అటాచ్ అయిన ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఏంటండి? డిఫాల్ట్‌గా ప్రైమరీగా వచ్చినటువంటి ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. నేనేం చేశాను అనంటే, ఇప్పుడు ఈ ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ డైరెక్ట్‌గా తీసుకెళ్ళి దీనికి నేను అటాచ్ చేశాను. లైసెన్స్ అప్లై చేశాను. బేసికల్లీ ఒరాకిల్ సాఫ్ట్‌వేర్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటేనండి కొన్ని కొన్ని సాఫ్ట్‌వేర్స్ అనేటువంటిది మనకి లైసెన్సింగ్ అనేటువంటి దేన్ని బేస్ చేసుకొని అప్లై చేస్తాయి అనంటే మ్యాక్ ఐడీని బేస్ చేసుకొని లైసెన్సింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, ఇటువంటి మ్యాక్ ఐడీ బేస్డ్ లైసెన్సింగ్ ఆప్షన్ అనేది మన ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ ఈ సర్వర్ మీద అప్లై చేసినప్పుడు మీకు ఈ సర్వర్‌కి ఏదైతే ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అటాచ్ అయిందో దీని పైన అప్లై అవుతదండి. సో, ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ సర్వర్‌ని రిమూవ్ చేసేసి ఆర్ ఎల్స్ డిలీట్ చేసి ఓకే. మళ్ళీ రీస్టోరేషన్ చేయాలి అనుకున్నాననుకోండి వేరే సర్వర్ కింద. ఆ వేరే సర్వర్ మీదకి నాకు ఈ ఒరాకిల్ లైసెన్స్ అనేటువంటిది అప్లై కాదు. ఎందుకు అప్లై కాదు అనంటే, మీకిక్కడ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ వచ్చేది కొత్త నెట్వర్క్ ఇంటర్ఫేస్ వస్తదండి. కొత్తదొస్తది కాబట్టి కొత్త మ్యాక్ ఐడీ వస్తదన్నమాట. సో, ప్రీవియస్‌గా మీరు అప్లై చేసిన లైసెన్స్ అంతా కూడా వేస్ట్ అయిపోయినట్టే. సో, అందు గురించి ఇటువంటి సినారియోస్ మీకున్నప్పుడు మీరేం చేస్తారంటేనండి, మీకు సర్వర్ క్రియేట్ చేసుకుంటారు. ఆ సర్వర్‌కి ఒక డిఫాల్ట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ వస్తది. ఫస్ట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఓకే. దాని తర్వాత మీరేం చేస్తారంటే ఎక్స్‌ప్లిసిట్‌గా సెకండ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ మీరు అటాచ్ చేసుకుంటారండి. సెకండ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ పైన మీరు ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ అనేటివి మీరు ఇన్‌స్టాలేషన్ చేస్తారు. అంటే ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు ఏ నెట్వర్క్ ఇంటర్ఫేస్ మీద ఇన్‌స్టాల్ చేయాలి అనేటువంటిది కూడా అడుగుతారు. సో, ఒరాకిల్ అనేటువంటిది ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు మీకు సెకండ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ మీరు ఇన్‌స్టాలేషన్ చేస్తారండి. ఇది సెకండరీ కాబట్టి మీకు ఈ సర్వర్ డిలీట్ చేసిన ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేటివి మీ అకౌంట్‌లోనే ఉంటది. మీరేం చేస్తారంటే వేరొక కొత్త సర్వర్ క్రియేట్ చేసుకొని ఆ సర్వర్ పైన ఆల్రెడీ దానిపైన వచ్చే డిఫాల్ట్ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఒకటి వస్తదండి. అది వచ్చినప్పటికి ఈ సెకండరీ నెట్వర్క్ ఇంటర్ఫేస్‌ని తీసుకెళ్ళి మీకు ఈ సర్వర్ పైకి అటాచ్ చేసుకోవచ్చన్నమాట. దీనివల్ల ఏమవుతదండి ఏదైతే ఒరాకిల్ లైసెన్సింగ్ ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్ మీకు ఇక్కడ కూడా వర్క్ అవుతుందండి. సో, ఇటువంటి సినారియోస్‌లో మీరేం చేసుకోవచ్చంటే సెకండరీ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ యూజ్ చేసుకున్నప్పుడు మీకు బెనిఫిట్స్ అండ్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో, ఇవన్నీ కేసెస్‌లో మనం సెకండరీ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు గానీ ఇటువంటి రేర్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లో ఆర్ ఇటువంటి కైండ్ ఆఫ్ సినారియోస్‌లో మనకి మ్యాక్ ఐడీ బేస్ చేసుకొని గాని సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా నెట్వర్క్ ఇంటర్ఫేస్ డిపెండెన్సీస్ ఏమన్నా ఉంటే మనం ఇటువంటి సినారియో అయితే ఫాలో అవుతామండి. సో, ఇట్లా మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్‌కి సంబంధించిన పాయింట్స్ అయితే ఉంటాయండి. సో, ఒకవేళ ఏదైనా క్వెరీస్ ఉంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ మీద మీరు ఒకసారి చాట్‌లో అయితే యాడ్ చేయండి. ప్రతిమ గారు మీరు ఒకసారి స్నాప్‌షాట్స్ అనేవి రిమూవ్ చేసేస్తే వాటిని రీస్టోరేషన్ చేయలేరు. ఏడబ్ల్యూఎస్ వాడు కూడా మీకు ఇవ్వడండి. అన్‌లెస్ ఒక స్నాప్‌షాట్‌కి వేరే స్నాప్‌షాట్ లింక్ ఉంటేనే తప్ప వాడు డిలీషన్ ఆపుతాడు తప్ప నార్మల్‌గా అయితే వాడు డిలీషన్ ఆపడు. ఎందుకంటే ఎక్స్‌ప్లిసిట్‌గా మనమే డిలీట్ చేయమని చెప్తున్నాం కాబట్టి. సో, ఒకసారి మన డెమో కేసెస్ అన్ని కూడా పెర్ఫార్మ్ చేసేద్దామండి. సో, మీకేమైనా క్వెరీస్ ఉంటే మీ చాట్‌లో యాడ్ చేయండి. నేను మీన్‌వైల్ బ్రౌజర్ అయితే షేర్ చేస్తాను. సో, మన కేసెస్ అన్ని ఏం చేస్తామంటేనండి, యూజింగ్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ ద్వారా ఒక వీపీసీ అనేటువంటిది క్రియేట్ చేస్తామండి. ఆ వీపీసీ లోపల మీకు 3 సబ్‌నెట్స్ క్రియేట్ అవుతాయి. 3 కూడా పబ్లిక్ సబ్‌నెట్స్ క్రియేట్ అవుతాయి. ఆ 3 సబ్‌నెట్స్ లోపల మీకు 2 అవైలబిలిటీ జోన్స్‌లో 2 డిఫరెంట్ EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయండి. అండ్ అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ ఏజీ1 తీసుకుంటే మీకు 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేద్దాం. ఏజీ2లో వచ్చేసి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తామండి. సో, వీటి మధ్యలో మనం కొత్త డిస్క్ ఎట్లా యాడ్ చేసుకోవచ్చు? అండ్ ఇక్కడ యాడ్ చేసిన డిస్క్‌ని ఇక్కడ ఎట్లా ఏజీ బిట్వీన్ ఎట్లా మ్యాపింగ్ చేసుకోవచ్చు? రియల్ టైమ్ సినారియోస్‌లో మనకి ఏవైతే ఆపరేషన్స్ అయితే వస్తాయో వాటినే మనం ఒకసారి వాటిని కూడా చెక్ చేద్దామండి. సో, ఇవన్నీ కేసెస్ కూడా ఇవాళ పెర్ఫార్మ్ చేద్దాం. వీటితో పాటు ఒక డిస్క్‌ని ఫస్ట్ 8 జీబీ వచ్చిన డిస్క్‌ని తర్వాత 10 జీబీకి చేంజెస్ చేయాలన్నా, 50 జీబీకి చేంజెస్ చేయాలన్నా, 100 జీబీకి ఇంక్రీజ్ చేయాలన్నా, అది కన్సోల్‌లో ఎట్లా ఇంక్రీజ్ చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్‌లో వాటిని ఎట్లా ఇంక్రీజ్ చేస్తారు? ఇవన్నీ కేసెస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం.
సో ప్రెసెంట్ వచ్చేసి AWS కన్సోల్లో ఉన్నానండి. ముంబై రీజియన్లో ఉన్నాను. క్లౌడ్ ఫార్మేషన్. సో సేమ్ టెంప్లెట్ మీకు కూడా షేర్ చేస్తాను. దానితో పాటు మనకి కమాండ్స్ ఫైల్ అనేటువంటిది కూడా ఒకటి ఉంది. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను. సో చూద్దాం, ఫస్ట్ క్లౌడ్ ఫార్మేషన్ అప్లై చేసిన తర్వాత కమాండ్స్ అయితే చూద్దామండి. క్రియేట్ స్టాక్, అప్లోడ్ ఎ టెంప్లెట్ ఫైల్, చూస్ ఫైల్, VPC EC2 టెంప్లెట్ అని చెప్పేసి మీకు ఒక ఫైల్ వస్తుందండి. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. VPC EC2 బేస్. ఇక్కడ మీకు ఇన్స్టెన్స్ AMI ఐడికి బదులుగా మనం పారామీటర్ స్టోర్ అనేటువంటి దానిలో ఉన్నటువంటి పారామీటర్ మనం ఇక్కడ తెచ్చుకుంటున్నామండి. సో దీని గురించి కూడా నేను మీకు చూపిస్తాను. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇంకేం చేంజెస్ ఏమి అక్కర్లేదండి. క్లిక్ ఆన్ సబ్మిట్. జస్ట్ నెక్స్ట్ అండ్ సబ్మిట్ సరిపోతుంది. సో ఇందులో మనకి VPC ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి. బట్ ఒకసారి ఇక్కడ పారామీటర్ సెక్షన్ కనుక తీసుకుంటే మనం ఏం పారామీటర్స్ ఇచ్చాం అనేటువంటిది ఉంటుందండి. ఇక్కడ నేను AMI ఐడికి బదులుగా పారామీటర్ నేమ్ ఇస్తున్నానండి. ఎందుకు ఇస్తున్నాను అని అంటే దీని రిఫరెన్స్ మీకు ఎక్కడ ఉంటుంది అని అంటే పారామీటర్ స్టోర్ అనేటువంటి జస్ట్ మీరు ఇక్కడ టైప్ చేసి చూడండి. సో పారామీటర్ స్టోర్ అండ్ ఇక్కడ ఫీచర్స్ అనేటువంటి క్లిక్ చేయండి. ఫీచర్స్ లో పారామీటర్ స్టోర్ అని ఒకటి వస్తుందండి. సో దీన్ని ఓపెన్ చేయండి. ఇందులో మీకు పబ్లిక్ పారామీటర్స్ అనేవి వస్తాయండి. సో పబ్లిక్ పారామీటర్స్ లో మీరేం చేస్తారంటే సెలెక్ట్ AMI అమెజాన్ లైనెక్స్ లేటెస్ట్, ఎందుకంటే మనం అమెజాన్ లైనెక్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ మనం ఏదైతే నేమ్ కాపీ పేస్ట్ చేసామో ఇదే నేమ్ని ఒకసారి తీద్దామండి. పబ్లిక్ పారామీటర్స్ పేస్ట్ చేయండి. క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ చూస్తే మీకు ఒక AMI ఐడి వస్తుంది అన్నమాట. సో క్లౌడ్ ఫార్మేషన్ ఏం చేస్తుంది అంటేనండి, మీకు ఎప్పుడైతే స్టాక్ అనేటువంటి డిప్లాయ్ చేస్తున్నప్పుడు AMI ఐడిని మీకు తీసుకొచ్చి అక్కడ రిజల్వ్ చేస్తుందండి. ఈవెన్ ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ మీరు చెక్ చేసినా చూడండి, ఇక్కడ ఒక AMI ఐడి అయితే వచ్చింది అనమాట. సో ఎందుకంటే మనం డైరెక్ట్ AMI ఐడి బదులు దీన్ని యూజ్ చేస్తున్నామనంటే కొన్ని కేసెస్లో మనం AMI ఐడి కూడా యూజ్ చేస్తాం అనుకోండి. బట్ ఎందుకని ఇది యూజ్ చేస్తున్నామనంటే AWS వచ్చేసి ఎప్పటికప్పుడు ఈ సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కొత్త AMIs అనేటువంటి మీకు అప్డేట్ చేస్తూ ఉంటుందండి. సో అప్డేట్ చేస్తున్నప్పుడల్లా కూడా ఎవ్రీ టైం మీరు క్లౌడ్ ఫార్మేషన్ లో ఆ AMI ఐడిని చేంజ్ చేసే కంటే మీరు ఎట్లా సమ్ కైండ్ ఆఫ్ కామన్ పారామీటర్ తీసుకున్నారనుకోండి, ఈ పారామీటర్ ఎవరు మెయింటైన్ చేస్తారంటే AWS వాడే మెయింటైన్ చేస్తారు. ఇది నా అకౌంట్ లోనూ కనిపిస్తుంది, మీ అకౌంట్ లో కనిపిస్తుంది, ఎవరి అకౌంట్ లోనే కనిపిస్తుంది. సో ఈ పారామీటర్ యూస్ చేసుకోవడం ఏంటంటే క్లౌడ్ ఫార్మేషన్ డిప్లాయ్ చేసే ప్రతిసారి కూడా పారామీటర్ స్టోర్కి వెళ్ళి పారామీటర్ అయితే తెచ్చుకుంటుందండి. సో అట్లా మీకు దీనివల్ల అయితే బెనిఫిట్ ఉంటుంది. ఎవ్రీ టైం మీరు AMI ఐడి చేంజ్ చేయక్కర్లేదు. కొత్త AMI వచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా AWS వాడు అప్డేట్ చేస్తారు. మీరు చెక్ చేస్తే కరెంట్లీ 89th వెర్షన్ ఉందండి. అండ్ ఇప్పుడు దాకా 89 న్యూ AMIs అనేటువంటి తీసుకొచ్చారు. లేటెస్ట్గా చెక్ చేస్తే మీకు 15th జూన్ 2023 కూడా ఒక లేటెస్ట్ లాస్ట్ మాడిఫైడ్ అయితే కూడా కనిపిస్తుంది. సో ఇట్లా మీకు కామన్ పారామీటర్ అనేటువంటి పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మీకు డిఫాల్ట్ ఇవే కాదు, కస్టమ్ పారామీటర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ పారామీటర్స్ వచ్చి మై పారామీటర్స్ లో మనకు ఉంటాయి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నా దగ్గర ఇవన్నీ కనిపిస్తాయి, మీ దగ్గర మేబీ ఇవన్నీ కనిపించకపోవచ్చు. అండ్ మనం క్రియేట్ చేసే కమాండ్స్ అండి. సో కమాండ్ ఫైల్లో సింపుల్గా చెక్ చేస్తే మీకు EC2 ఇన్స్టెన్స్ 1 కమాండ్స్, కిందకు వస్తే ఇన్స్టెన్స్ 2లో రన్ చేసే కమాండ్స్, ఇన్స్టెన్స్ 3లో రన్ చేసే కమాండ్స్, దెన్ ఇన్స్టెన్స్ స్టోర్ ఎట్లా చెక్ చేయాలనేటువంటి కమాండ్స్ అండి. ఇన్స్టెన్స్ స్టోర్ తర్వాత మీకు ఫైనలీ కూడా డిస్క్ ఎక్స్పాన్షన్ ఎట్లా చేసుకోవాలి అనేటువంటి కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనం 1 by 1 చేద్దామండి. బట్ బిఫోర్ దట్ క్లౌడ్ ఫార్మేషన్ ఏముంది అనేటువంటిది కనుక మీరు చెక్ చేస్తే ఒకసారి రీసోర్సెస్ లో చూద్దాం. ఫస్ట్ VPC ఉందండి, సబ్నెట్ A, సబ్నెట్ B, సబ్నెట్ C, 3 సబ్నెట్స్ ఉన్నాయి. ఓకే, సో VPC అనేటువంటిది ఒకసారి ఓపెన్ చేద్దాం. సో మన VPC అండి, కస్టమ్ క్రియేట్ చేసిన VPC AWS RT VPC 1 అని ఉంది. ఒకసారి ఫిల్టర్ చేసుకుందాం. AWS RT VPC 1 సబ్నెట్స్కి వెళ్ళండి. సో ఈ VPCలో 3 సబ్నెట్స్ ఉన్నాయి. సో 3 కూడా పబ్లిక్ సబ్నెట్స్. ఎట్లా చెప్తున్నాను అంటే ఈ సబ్నెట్ లోపల రౌట్ టేబుల్ ఉంటుంది. రౌట్ టేబుల్ చెక్ చేస్తే మీకు ఇంటర్నెట్ గేట్వే అటాచ్మెంట్ అయితే ఉందండి. సో అందు గురించి పబ్లిక్ సబ్నెట్ అంటున్నాను. సేమ్ 3 సబ్నెట్స్కి సేమ్ రౌట్ టేబుల్ అటాచ్ అయింది కాబట్టి ఆల్ 3 కూడా పబ్లిక్ సబ్నెట్స్. అండ్ రౌట్ టేబుల్ ఇంటర్నెట్ గేట్వే బై డిఫాల్ట్ వస్తుంది కదా, సో దట్ ఈస్ ఫైన్. అగైన్ మీరు EC2లో చెక్ చేస్తే 3 EC2 ఇన్స్టెన్సెస్ వస్తాయండి మీకు త్రూ ద క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇన్స్టెన్స్ AZ1లో మీకు వచ్చి 1 ఇన్స్టెన్స్ ఉంది, 2 ఇన్స్టెన్స్ ఉందండి. అట్లా AZ2లో కూడా మీకు 1 ఇన్స్టెన్స్ అయితే, అట్లా 2 AGsలో మనం ఒక 3 ఇన్స్టెన్సెస్ అయితే క్రియేట్ చేసామండి. AZ1లో 2 ఇన్స్టెన్సెస్ అండ్ AZ2లో 1 ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేసాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక EBS వాల్యూమ్ని క్రియేట్ చేద్దామండి. సో మీకు బై డిఫాల్ట్గా 3 EC2s క్రియేట్ అయినాయి కాబట్టి ఈ 3 EC2s రిలేటెడ్గా ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనే సెక్షన్లో వాల్యూమ్స్లోకి వెళ్తే ఆ 3 సర్వర్స్కి సంబంధించిన 3 డిస్క్స్ అయితే కనిపిస్తాయి.
ఇవి 3 డిస్క్స్ కూడా GP2 అనేటువంటి టైప్ తో క్రియేట్ అయినాయి. అండ్ 3 డిస్క్ సైజెస్ కూడా మీకు 8 GB 8 GB ఉంది. మనకు మినిమం 8 GBలో 100 IOPS ఉంటాయి అనుకుంటాం కదండి. సో అందు గురించే 3కి కూడా 100 IOPS అయితే వచ్చాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు దేనికి అటాచ్ అనేటువంటిది మీకు ఈ స్టేటస్ చెక్ చేస్తే కనిపిస్తుంది. వాల్యూమ్ స్టేట్ కరెంట్లీ ఇన్ యూజ్ అనమాట. 3 కూడా అటాచ్డ్ ఇన్స్టెన్సెస్ వచ్చేసి మీకు ఇన్స్టెన్స్ ఐడీస్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ డిఫాల్ట్ డిస్క్స్ అని మీకు EC2 క్రియేట్ చేసేటప్పుడల్లా ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి. మీరు క్రియేట్ అయిన తర్వాత ఒక కస్టమ్ డిస్క్ అనేటువంటి మీరు అటాచ్ చేసుకోవాలి అనుకున్నా యూ కెన్ క్లిక్ ఆన్ క్రియేట్ వాల్యూమ్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు వాల్యూమ్ టైప్స్ లో డిఫరెంట్ టైప్స్ అన్ని ఉన్నాయి. GP2, GP3, IO1, IO2, SC1, ST1, స్టాండర్డ్ ఇవన్నీ కనిపిస్తాయి. సో వీటిలో మనకు కావాల్సింది మనం చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ GP2 తీసుకున్నాం అనుకోండి. GP2లో సైజ్ మీరు 10 GB ఇస్తున్నారండి. సో 10 GB ఇచ్చినప్పుడు చూడండి IOPS వచ్చేసి 100 IOPS చేంజ్ అయిపోయింది. ఎందుకంటే మినిమం 100 IOPS కాబట్టి. సో ఇది ఒకసారి నేను ఏం చేస్తానంటే 32 చేద్దాం. 32 కూడా మీకు 100 IOPS ఉన్నాయి. 33 చేద్దాం. 33 కూడా 100 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 34 చేద్దాం. చూడండి 34 చేసేసరికి 102 వచ్చినాయి అనమాట. సో 33.33 నుంచి కూడా మీకు 100 కంటే ఎక్కువ IOPS వస్తాయి కాబట్టి మీకు ఆ స్టోరేజ్ వచ్చినప్పుడల్లా కస్టమ్ IOPS అనేవి మీకు చేంజ్ అయిపోతూ ఉంటాయి. మీరు ఎంతైతే స్టోరేజ్ అలొకేట్ చేస్తారో మీరు అలొకేట్ చేస్తున్న స్టోరేజ్ బట్టి కూడా మీకు IOPS అన్ని వస్తాయి. ఎక్కడ దాకా వస్తాయంటే మీకు 3000 IOPS వరకు కూడా అట్లా మీకు యాడ్ అవుతూ ఉంటాయండి. ఇది మీకు ఉన్నటువంటి బెనిఫిట్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ప్రెసెంట్ ఒక 20 GB డిస్క్ తీసుకుందాం. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ క్రియేట్ చేసేది ఏంటంటే AG1లో క్రియేట్ చేస్తామండి. ఎందుకంటే డిస్క్స్ కూడా మనకి AG రెసిలియంట్ అండ్ AG డిపెండెంట్ కాబట్టి. సో కస్టమ్ డిస్క్ AG1 సారీ నేమ్ ట్యాగ్ యాడ్ చేస్తున్నాను. అండ్ వాల్యూ వచ్చేసి కస్టమ్ డిస్క్ AG1 క్రియేట్ వాల్యూ. సో కస్టమ్ డిస్క్ క్రియేట్ అయింది 20 GB. అండ్ సేమ్ అట్లానే మీకు GP2 బదులు GP3 తీసుకోవచ్చండి. ఒకసారి GP3కి వెళ్తాను. క్రియేట్ వాల్యూమ్. సో GP3లో చూడండి మీకు మినిమం 3000 IOPS వచ్చేస్తాయి. సో అందు గురించి ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ IOPS కూడా మీకు స్టోరేజ్ డిపెండెంట్ కాదండి. మీకు IOPS అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 GB ఉన్నప్పటికీ మీరు ఒక 10,000 IOPS మీరు యూజ్ చేసుకోవాలి అనుకున్నా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు మీ డిస్క్కే IOPS అనేవి కాన్ఫిగరేషన్ అయితే అయిపోతాయండి. సో ఆ పాసిబిలిటీ అనేటువంటి మీకు GP3 వాల్యూమ్ AWS వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ ఆ ఎన్ని IOPS అయితే యాడ్ అవుతుందో దానికి మీకు సపరేట్ చార్జెస్ అయితే కూడా ఉంటాయండి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ GP3. IO1 తీసుకున్నా మీకు IOPS చేంజ్ చేసుకోవచ్చు. IOPS అనేవి మీకు ఇన్ని IOPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. IO2 తీసుకున్నా ఇన్ని IOPS సపోర్ట్ చేస్తుంది. ఇట్లా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం ఇవన్నీ కూడా. బట్ రిమైనింగ్ అన్ని సేమ్ ఉంటాయి కానీ మీకు ఇక్కడ IOPS అండ్ త్రూపుట్ అనేటువంటి మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. సార్ క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఏదైతే కస్టమ్ డిస్క్ క్రియేట్ చేస్తారో దీని స్టేటస్ కనుక మీరు చెక్ చేస్తే కరెంట్లీ ఇది అవైలబుల్ అండి. ఏ సర్వర్కి అటాచ్ అయ్యేది అవైలబుల్గా ఉంది. మనం ఏం చేద్దాం అంటే క్లిక్ ఆన్ యాక్షన్స్, అటాచ్ వాల్యూమ్. బట్ బిఫోర్ అటాచ్మెంట్ ఒకసారి మనం సర్వర్కి వెళ్దామండి. ఇన్స్టెన్స్ 1 AG1కి వెళ్ళండి. క్లిక్ ఆన్ కనెక్ట్, EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్. ఇంకా డిస్క్ మనం అటాచ్ చేయలేదు. బట్ ఇక్కడ ఉన్న కమాండ్స్ మనకి ఏం చెప్తాయి అని అంటే మీరు LSBLకి అనేటువంటి చేస్తే మీకు కొత్తగా అటాచ్ అయిన డిస్క్స్ ఏంటి, టోటల్ బ్లాక్స్ ఏమున్నాయి అనేటువంటిది. ఎందుకంటే బ్లాక్ లెవెల్ స్టోరేజ్ కాబట్టి LSBLకి అంటే లిస్ట్ బ్లాక్స్ అని. సో ఏమేమి బ్లాక్స్ ఉన్నాయి అనేటువంటిది అంతా చూపిస్తుంది. ఒకసారి అక్కడ చెక్ చేద్దాం అసలు ఏమేమి అటాచ్ అయ్యి ఉన్నాయి అనేటువంటి. దెన్ మనం డిస్క్ అటాచ్ చేద్దాం. సో అప్పుడు మీకు కూడా క్లారిటీ వస్తుంది అటాచ్ అయిందా లేదని చెప్పేసి. sudo LSBLK ఆర్ మీరు sudo -i చేసేసుకుని కూడా కమాండ్స్ రన్ చేసుకోవచ్చు. LSBLK. సో చూస్తే మీకు ఒకటే డిస్క్ కనిపిస్తుందండి. డిస్క్ సైజ్ వచ్చేసి మీకు 8 GB కనిపిస్తుంది. అసలు ఏమేం పార్టిషన్స్ ఉన్నాయనేటువంటి చూస్తే మీకు df-ht అనేటువంటి కమాండ్ రన్ చేస్తే పార్టిషన్స్ అన్ని కనిపిస్తాయి. సో మిగతావన్నీ కూడా మీకు టెంపరీ పార్టిషన్సే. ఒక్కటే మీకు కింద ఉన్నటువంటి XVDA ఇది మీకు అటాచ్ అయిన మెయిన్ వాల్యూమ్ అండి, రూట్ వాల్యూమ్. సో XVDA. సో మీకు ఇది 8 GB అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అనంటే అటాచ్ వాల్యూమ్లో చూడండి మీకు 3 ఇన్స్టెన్సెస్ ఉన్నప్పటికీ AG1Aలో 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి 2 మాత్రమే చూపిస్తుంది. థర్డ్ ఇన్స్టెన్స్కి మనం డైరెక్ట్గా అటాచ్ అయితే చేయలేం. సో ఇన్స్టెన్స్ 1 AG1 యూజ్ చేసుకుందాం. సో క్లిక్ ఆన్ అటాచ్ వాల్యూమ్. ఇప్పుడు ఒక వాల్యూమ్ అటాచ్ అయింది. EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్. ఒకసారి మళ్ళీ సేమ్ కమాండ్స్ రన్ చేద్దామండి. LSBLK. సో LSBLKలో మీకు ఏదైతే 20 GB కొత్త డిస్క్ యాడ్ చేస్తారో కొత్త డిస్క్ అయితే కనిపిస్తుంది. ఓకే, బాగానే ఉంది. కానీ పార్టిషన్స్లో కూడా చెక్ చేద్దాం. ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ పార్టిషన్స్లో df-ht చెక్ చేస్తే మీకు ఇక్కడ 20 GB అనేటువంటిది రిఫ్లెక్ట్ కాలేదండి. ఇక్కడ సైజ్లో చెక్ చేస్తే 20 GB అనేటువంటిది ఎక్కడ రాలేదు.
బట్ సర్వర్కి అయితే అటాచ్ అయ్యి ఉంది XVDF అనేది. సో బై డిఫాల్ట్ మీకు ఏంటంటే కన్సోల్ ద్వారా కానీ CLI ద్వారా కానీ ఎక్కడ నుంచి ఒక కస్టమ్ డిస్క్ అనేటువంటిది అటాచ్ చేసినా మీకు అది ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో కనపడదండి. సో ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో కూడా మీకు కావాలి అంటే మీరు ఎక్స్ప్లిసిట్గా మౌంట్ కమాండ్స్ అనేవి రన్ చేసుకోవాలండి. మౌంటింగ్ చేసినప్పుడే మీకు పాసిబిలిటీ అయితే వస్తున్నాం. సో మరి మనం మౌంటింగ్ చేయాలి అని అంటే ఏం చేయాలి? సో ఇక్కడ మీకు కమాండ్స్లో చెక్ చేస్తే మౌంటింగ్ చేసేదానికి మనకి ఈ కమాండ్స్ అన్ని కూడా మనం రన్ చేస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు చెక్ చేస్తే ఈ XVDF అనేటువంటి మనకి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అటాచ్ చేసిన ఎవ్రీ డివైస్ కి కూడా సమ్ నేమ్ అయితే వస్తుందండి. సో DE అంటే డివైస్, XVDF అంటే దాని రిలేటివ్ నేమ్ అండి. సో అంతకుమించి అక్కడ మనకి ఎక్స్ట్రా ఏం అవసరం ఉండదు. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే మన 2 డివైసెస్ నేమ్స్ వచ్చేసి XVDA1 అనేటువంటిది, XVDF అనేటువంటిది నేమ్స్ అయితే ఉన్నాయి. మనం ఏం చేద్దాం అంటేనండి ఇక్కడ ఏదైతే కమాండ్ ఉందో ఇది బేసికల్లీ ఏం చెప్తుందనంటే ఇక్కడ మీకు ఫైల్ సిస్టమ్ అనేటువంటిది ఉందా లేదా సో అనేటువంటిది ఇది మనకి డిఫైన్ చేస్తుంది. ఫస్ట్ ఏం చేద్దాం అంటే XVDA చూద్దామండి. XVDF బదులు XVDA చూద్దాం. సో చూడండి XVDA ఫైల్ సిస్టమ్ అనేటువంటి చెక్ చేస్తే ఇక్కడ మీకు సో సమ్ పార్టీషన్ టేబుల్ ఉంది, సమ్ పార్టీషన్ 1 అని ఉంది అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఓకే బాగానే ఉంది. అండ్ సేమ్ XVDF కూడా చూద్దామండి. సెకండ్ అటాచ్ అయిన డిస్క్ ఉంది కదండి XVDF అని. XVDA బదులు XVDF చెక్ చేయండి. XVDF చెక్ చేస్తే దీనికి ఎటువంటి డేటా కూడా లేదండి. సేమ్ టీగానే అయితే ఉంది. అంటే ఇక్కడ ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్స్ ఆఫ్ సెట్టింగ్ కూడా లేదు కాబట్టి మనకి డిస్క్ అయితే కనబడడం. ఫస్ట్ మనం ఏం చేయాలంటేనండి ఏదైతే కొత్త డిస్క్ యాడ్ చేస్తామో XVDF అనేటువంటిది దీనికి మనం ఫైల్ సిస్టమ్ అనేటువంటి క్రియేట్ చేసుకోవాలి. సో ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే MKFS అంటే మేక్ ఫైల్ సిస్టమ్ అండి. మేక్ ఫైల్ సిస్టమ్ టైప్ వచ్చేసి XFS ఫైల్ సిస్టమ్ అన్నమాట. మీకు డిస్క్స్ అన్ని అటాచ్ అయ్యేటువంటి XFS ప్రోటోకాల్ మీద. ఇదే మీకు EFS కానీ FSX కానీ కనెక్ట్ అవ్వాలి అంటే లైనక్స్ అయితే కనుక NFS ప్రోటోకాల్ ఉంటుందండి. అక్కడ అది మనం కనెక్ట్ చేసేటప్పుడు NFS ప్రోటోకాల్ యూస్ చేసి కనెక్ట్ చేస్తాం. బట్ ఇది మనకి XFS EBS కాబట్టి బ్లాక్ స్టోరేజ్ కాబట్టి XFS మీద అయితే కనెక్ట్ చేస్తాం. సో ఒకసారి దీని అంతా తీసుకుంటున్నాను. సో మళ్ళీ ప్రీవియస్గా రన్ చేసిన సేమ్ కమాండ్ రన్ చేస్తానండి. సో ఇప్పుడు చూస్తే మీకు XFS ఫైల్ సిస్టమ్ అటాచ్ అయింది అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపిస్తున్నాం. అంటే సమ్ ఫైల్ సిస్టమ్ అయితే క్రియేట్ చేసాం కాబట్టి ఇట్లా కనిపిస్తున్నాయి. సో మనం ఏం చేద్దాం రిమైనింగ్ కమాండ్స్ కూడా చూద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం మౌంటింగ్ చేసుకోవాలండి. ఫైల్ సిస్టమ్ అయితే క్రియేట్ చేసాం కానీ ఇంకా మౌంటింగ్ చేయలేదు. సో మౌంటింగ్ చేసేటప్పుడు మీకు ఏ ఫోల్డర్లో సేవ్ చేసినప్పుడు ఆ డిస్క్లోకి సేవ్ అవ్వాలి అనేటువంటి ఫోల్డర్ కూడా మీరు ఇస్తారండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే సమ్ ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేయండి. ఇక్కడ మీరు టెస్ట్ అనే కాదు వేరే ఫోల్డర్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు ఏదైతే ఫోల్డర్ నేమ్ ఇస్తున్నారో అదే ఫోల్డర్ మీకు రిమైనింగ్ ఉన్నటువంటి టెస్ట్ ప్లేసెస్లో కూడా ఉండాలి. అప్పుడే మీకు ఇదైతే సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి మనం టెస్ట్ అనే డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. మీకు డైరెక్టరీ టెస్ట్ అనేటువంటి క్రియేట్ చేశాను అండ్ ఈ డైరెక్టరీలోకి నేను మౌంటింగ్ అయితే చేస్తానండి. సో మీరు కమాండ్ కూడా చెక్ చేసిన sudo mount XVDF టెస్ట్ అనేటువంటి ఫోల్డర్లో మనం మౌంటింగ్ చేస్తాం. సో మౌంటింగ్ అయితే అయింది. సో ఇప్పుడు ఏం చేయండి మీరు పార్టీషన్స్ చెక్ చేయండి. DA5HD రన్ చేయండి. చేసినప్పుడు ఇప్పుడు మీకు 20 GB అనేటువంటిది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందండి. సో ప్రీవియస్గా మీరు చెక్ చేసినప్పుడు LSBLK అనేటువంటిది ఒక్కడే చేసినప్పుడు మీకు 20 GB రిఫ్లెక్ట్ అయిందండి. కానీ ఇప్పుడు వచ్చేసి మీకు ఇప్పుడు కూడా ఇక్కడ మీకు /test అనేటువంటి ఫోల్డర్లో మీరు మౌంటింగ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు /tst టెస్ట్ అనేటువంటి ఫోల్డర్కి వెళ్ళి ఇక్కడ ఒక టెస్ట్ ఫైల్ క్రియేట్ చేశారు అనుకోండి. ఈ ఫైల్ ఇప్పుడు మీకు ఎక్కడ సేవ్ అవుతుంది అంటే మీరు సెకండ్ డిస్క్ ఏదైతే అటాచ్ చేశారో ఆ డిస్క్ లో సేవ్ అవుతుందండి. సో టెస్టింగ్ డిస్క్ టు స్టోరేజ్ క్యాట్ టెస్ట్ ఫైల్ అంటే ఇప్పుడు ఈ ఫైల్ మీకు ఎక్కడ సేవ్ అయిందంటే డిస్క్ 2 లో స్టోర్ అయిందండి. సో టెస్ట్ ఫైల్ అనేటువంటి మనకి ఇప్పుడు డిస్క్ 2 లో స్టోర్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇదే డిస్క్ ని తీసుకువెళ్ళి మనం వేరొక సర్వర్ కి అటాచ్ చేసిన ఎందుకంటే EBS వాల్యూమ్ ఇస్ పర్సిస్టెంట్ స్టోరేజ్ కాబట్టి అక్కడ సెకండ్ సర్వర్ లో సేమ్ డిస్క్ అటాచ్ చేసి తీసుకువెళ్ళి అక్కడ కూడా మీరు మౌంటింగ్ అనేటువంటి చేస్తే ఇప్పుడు ఇందులో మీకు ఏదైతే ఫైల్ అయితే కనిపిస్తుందో అక్కడ కూడా మీకు అదే ఫైల్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ చూద్దామండి మనం. సో మనకు సమ్ టెస్ట్ ఫైల్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసాం. సో టెస్ట్ ఫైల్ అన్ని కూడా క్రియేట్ చేసామండి. కానీ ఇప్పుడు మనం మౌంటింగ్ అంతా చేసాం. ఇప్పుడు ఒక పని చేద్దాం, రీబూట్ చేద్దాం. రీబూట్ చేసినప్పుడు మీరు ఏదైతే మౌంటింగ్ చేశారో ఆ మౌంటింగ్ చేసిన ఫైల్ అంతా కూడా మీకు ఇక్కడే ఉందా లేదా అనేటువంటి క్లారిటీ కూడా వస్తుంది. సో రీబూట్ చేస్తే దాన్ని మీరు కన్సోల్ నుంచి అయినా చేయొచ్చండి, లేదంటే మీరు ఇక్కడ నుంచే కూడా sudo reboot అనేటువంటి కమాండ్ ఇస్తే ఆటోమేటిక్గా సర్వర్ అయితే స్టాప్ అయిపోతుంది. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ మీకు స్టాప్ రీబూట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ కనెక్టివిటీ అయితే పోతుంది. మనం ఒక జస్ట్ 1-2 minutes గ్యాప్ ఇచ్చి వన్స్ మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు బ్రౌజర్ని మళ్ళీ సెషన్ అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది. సో చూద్దాం.
రీబూట్ చేసినప్పుడు ఓకే. ఇంకా సర్వర్ రీబూట్ అయినట్లేదు. రీబూట్ చేసినప్పుడు అండి మీకు బేసికల్లీ కూడా ఏదైతే మౌంటింగ్ ఉంటుందో, మౌంటింగ్ ఇప్పుడు మనం చేసామో, ఆ చేసిన మౌంటింగ్ అంతా కూడా టెంపరరీ మౌంటింగ్ అండి. పర్మనెంట్ మౌంటింగ్ కాదు. సో, కాబట్టి మీరు ఇప్పుడు సర్వర్ రీస్టార్ట్ చేశారు కాబట్టి, మీకు ఆ మౌంటింగ్ అనేటువంటిది పోతుంది. దట్స్ ద ఎక్స్‌పెక్టేషన్. చూద్దాం ఏం జరిగిందనేటువంటిది కూడా. యాహ్! సో, రీబూట్ అయింది. సరే ఏం చెక్ చేస్తారంటే సుడో -i lsblk సో, lsblk 20 జీబీ కనిపిస్తుంది. ఓకే. బానే ఉంది. సో, df-ht కూడా చేయండి. సో, చేసినప్పుడు మీకిక్కడ కిందున్న టెస్ట్ ఫోల్డర్ కనపడట్లేదు. 20 జీబీ కూడా మీకిక్కడ కనిపించట్లేదు. సో, కాబట్టి మౌంటింగ్ అనేటువంటిది మీరెప్పుడు చేసినా ఇట్స్ ఎ టెంపరరీ మౌంటింగ్ అండి. కానీ మీకెప్పుడైనా లైక్ ఎవ్రీ టైమ్ రీస్టార్ట్ చేసినప్పుడు, స్టాప్ అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు సెకండ్ ఈబీఎస్ వాల్యూమ్ కూడా అటాచ్ అయిపోవాలి అనుకుంటే, అది మీకు ఎఫ్ఎస్ ట్యాబ్ అనేటువంటి దాంట్లో మీరు యాడ్ చేసుకోవాలండి. దాన్ని మనం ఫైల్ సిస్టమ్ ట్యాబ్ అని అయితే కాల్ చేస్తాం. అదెక్కడ ఉంటది అనంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇక్కడ మీకు ఈటీసీ అంటే ఎక్సెట్రా ఫోల్డర్ అండి. సో, ఇక్కడ మీకు ఎఫ్ఎస్ ట్యాబ్ అనేటువంటిది వస్తది. చూద్దాం. ఎఫ్ఎస్ ట్యాబ్ అనేటువంటిది ఉంది. ఈ ఫైల్‌లో మీకు బేసికల్లీ సమ్ ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ అయ్యి ఉంటదండి. ఈ ఇన్ఫర్మేషన్ దేనిది అనంటే మీకు ఏదైతే మనకి రూట్ డివైస్ ఉందో చూసారా? సో, మన ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేటువంటి డిస్క్, ఆ డిస్క్ రిలేటెడ్ ఐడీ అండి. ఆ ఐడీ ఉంది కాబట్టి మీకు రూట్ డిస్క్ అయినా మీకు ఈసీ2 స్టార్ట్ చేస్తున్నప్పుడు అటాచ్ అవుతుంది డిఫాల్ట్. ఇప్పుడు మీకు కూడా మీకు ఏదైతే సెకండ్ డిస్క్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ చేసినా, రీబూట్ చేసినా యాడ్ అయిపోవాలి అనుకుంటే, దాని రిలేటివ్ ఐడీ కూడా మీరు ఎఫ్ఎస్ ట్యాబ్‌లో పెట్టాలండి. అప్పుడే మీకు ఏదైతే సపోర్ట్ చేస్తన్నారు. మరి ఇక్కడ ఐడీ అనేటువంటిది వచ్చింది. ఐడీ నాకు సెకండ్ డిస్క్ ఎట్లా వస్తది అనుకుంటే, మీకు బ్లాక్ ఐడీ అని చెప్పేసి ఒక కమాండ్ అయితే వస్తదండి. సో, బిఎల్‌కే ఐడీ అనేటువంటిది చేసినప్పుడు ఏవైతే డిస్క్స్ మీకు అటాచ్ అయ్యి ఉన్నాయో, ఆ డిస్క్స్ యొక్క ఐడీస్ ఇస్తదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇది మీకు డిఫాల్ట్‌గా అటాచ్ అయిన సిస్టమ్ ఐడీనండి. సో, రూట్ వాల్యూమ్ ఐడీ. ఇది వచ్చి సెకండ్ రూట్ వాల్యూమ్ సెకండ్ ఈబీఎస్ వాల్యూమ్ ఐడీ అండి. మీరు ఇదే ప్లేస్‌లో ఏం చేయాలి అనంటే మొత్తం దీన్ని రీప్లేస్ చేయాల్సి వస్తదండి. మనం ఏం చేద్దాం జస్ట్ ఈ ఫైల్‌ని ఎడిట్ చేద్దామండి. సో, సేమ్ ఎడిట్ చేసేదానికి కూడా మీకు ఇక్కడ కమాండ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి కాపీ చేయొచ్చు ఆర్ మీరు ఓన్‌గా కూడా ట్రై చేయొచ్చు. సో, సుడో విమ్ ఎఫ్ఎస్ ట్యాబ్ ఆల్రెడీ మనం సుడోలోనే ఉన్నాం కాబట్టి విమ్ ఎఫ్ఎస్ ట్యాబ్. సో, క్లిక్ ఆన్ ఐ తర్వాత ఎంటర్. సేమ్ ఈ లైన్ అయితే యాడ్ చేసాం. ఈ లైన్ అయితే మీరు కూడా అక్కడ యాడ్ చేసేయండి. సో, ఈ ప్లేస్‌లో మనం ఏం చేయాలంటేనండి, సెకండ్ డిస్క్ యొక్క ఐడీ అయితే మనం యాడ్ చేయాల్సొస్తుంది. నేనైతే కాపీ చేసుకోలేదు. ఒకసారి మళ్ళీ కాపీ చేసుకొనొస్తాను. టు సేవ్ దిస్ ఫైల్ ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ. కాపీ. సో, ఇక్కడ చూడండి టెస్ట్ అనే ఫోల్డర్‌కి మౌంటింగ్ చేస్తాను. మీరు ప్రీవియస్‌గా ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేస్తారో ఆ ఫోల్డర్‌ని మీరు ఇక్కడ చేంజ్ చేయాలండి. లేకపోతే మీకు వర్క్ అవ్వదు. షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ సేవ్ అయింది. ఇది సేవ్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చెక్ చేద్దామంటే డీఎఫ్-హెచ్టీ చేద్దామండి. సో, స్టిల్ మనకు రావట్లేదు. ఎందుకంటే మనం జస్ట్ ఫైల్ లైన్ యాడ్ చేసాం గానీ దానికి రిలేటివ్ కమాండ్స్ ఏమి రన్ చేయలేదు. సో, ఇందులో ఉన్నవన్నీ కూడా మీకు అటాచ్ అయిపోవాలంటే మీరు మౌంట్ ఏ అనేటువంటి కమాండ్ రన్ చేస్తారు. ఈసీ2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అండ్ బిఫోర్ దట్ ఒకసారి ls/test అనేటువంటిది కూడా చేస్తానండి. సో, ls/test అనేటువంటిది చేస్తే ఏ ఫైల్స్ లేవు అక్కడ. అంటే ప్రెజెంట్ డిస్క్ అయితే అటాచ్ అయ్యి లేదు ఇందులో. ఓకే. సో, ఇక్కడ మనం మౌంట్ ఏ అనేటువంటి కమాండ్ రన్ చేస్తున్నాను. ఓకే. మౌంట్ అయింది. సో, సేమ్ ఇప్పుడు ls టెస్ట్ అనేటువంటిది చేద్దామండి. ls టెస్ట్ చేస్తే మీకు ఇప్పుడు టెస్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు సెకండ్ డిస్క్ నుంచి ఫైల్ వస్తుందండి. సో, cat టెస్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ cat/test ఫోల్డర్‌లో టెస్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ. ఇది చేసినప్పుడు మీకు టెస్టింగ్ డిస్క్ 2 నుంచి కూడా డేటా అయితే కనిపిస్తుంది ఆ ఫైల్‌లో ఉన్నటువంటి. సో, ఇప్పుడు ఎఫ్ఎస్ ట్యాబ్‌లో యాడ్ చేశారు కాబట్టి మీరు ఎన్ని టైమ్స్ రీస్టార్ట్ చేసినా, రీబూట్ చేసినా, స్టాప్ అండ్ స్టార్ట్ చేసినా డిస్క్ అనేటువంటిది డైరెక్ట్‌గా మీకు అటాచ్ అయిపోతదే తప్ప మీకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ రాదన్నమాట. సో, ఇట్లా మీరు సెకండ్ డిస్క్, థర్డ్ డిస్క్ యాడ్ చేసుకున్నప్పుడు ఎఫ్ఎస్ ట్యాబ్‌లోనైతే మీరు పెట్టుకుంటారండి. సో, దట్స్ ఎ రియల్ టైమ్ సినారియో దట్ వి డు. సో, ఓకే. సో, థిస్ ఈస్ అబౌట్ ఇన్స్టెన్స్ 1 అండి. ఇప్పుడు ఇన్స్టెన్స్ 2కి సేమ్ డిస్క్‌ని అటాచ్ చేద్దాం. మనం ఏం చేద్దామంటే ఈసీ2 ఇన్స్టెన్స్ 1కి వెళ్ళిపోయి జస్ట్ నేను స్టాప్ చేసేస్తాను. సో దట్ మనకి క్లియర్‌గా ఉంటుంది. ఇన్స్టెన్స్ స్టేట్, స్టాప్ ఇన్స్టెన్స్, స్టాప్ ఇన్స్టెన్సెస్. సో, ఏజీ1 స్టాప్ అయిపోయింది. స్టాపింగ్‌లో ఉంది. మనం డిస్క్స్‌కి వెళ్దామండి. ఈబీఎస్ వాల్యూమ్స్‌కి. రిఫ్రెష్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏదైతే కస్టమ్ డిస్క్ కనిపిస్తుందో దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసి యాక్షన్స్, డిటాచ్ వాల్యూమ్, డిటాచ్. సో, డిటాచ్ అయిపోయింది. మళ్ళీ అటాచ్ చేద్దాం.
ఓకే, స్టిల్ ఇన్స్టెన్స్ స్టాప్ అవ్వలేదు మనకి. సో ఫైనలీ ఇన్స్టెన్స్ ఇస్ స్టాప్డ్. సో మీకు డిస్క్ డిటాచ్ అవ్వాలంటే మీరు ఇన్స్టెన్స్ స్టాప్ అవ్వాలండి. సో ఇప్పుడు చెక్ చేస్తే మీకు అవైలబుల్గా వచ్చింది. యాక్షన్స్, అటాచ్ వాల్యూమ్, సెకండ్ ఇన్స్టెన్స్ చూస్ చేసుకుందాం. AG1 ఇన్స్టెన్స్ 2. క్లిక్ ఆన్ అటాచ్ వాల్యూమ్. సెకండ్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుదామండి. క్లిక్ ఆన్ కనెక్ట్. క్లిక్ ఆన్ కనెక్ట్. సో జస్ట్ sudo -i చేసుకోండి ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే అగైన్ df-hd చేయండి. సో 20 GB డిస్క్ మీకు కనపడట్లేదు కింద సైజ్ కాలంలో. LSBLK చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది 20 GB అనేటువంటిది అయితే మనకి డైరెక్ట్గా ఇక్కడైతే కనిపిస్తుంది. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో మనకి లేదండి. అండ్ ఒకసారి ఏం చేద్దాం అంటే ఇన్స్టెన్స్ 2. సో ఇక్కడ ఒకసారి ఫైల్ సిస్టమ్ ఉందో లేదో చెక్ చేయండి. సో ఫైల్ సిస్టమ్ ఉందో లేదో చెక్ చేసేదాన్ని మనం ఈ కమాండ్ అయితే యూస్ చేస్తాను. ఆల్రెడీ సేమ్ డిస్క్ కి మన ఫైల్ సిస్టమ్ ఇన్స్టెన్స్ 1 లో క్రియేట్ చేసాం కాబట్టి సో సేమ్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు అయితే మనకైతే ఉంటుందండి. మళ్ళీ అగైన్ క్రియేట్ చేయక్కర్లేదు. ఆల్రెడీ ఇన్స్టెన్స్ 1 లో చేసాం కాబట్టి ఇదే డిస్క్ కి మళ్ళీ అదే డిస్క్ మనం తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకైతే చేయాల్సిన అవసరం లేదండి. సో ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకుని ఈసారి టెస్ట్ బదులు సమ్ డిఫరెంట్ నేమ్ తోటి మీరు ట్రై చేయొచ్చు. EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్. నేను టెస్ట్ బదులు ఏం చేస్తాను అంటే EBS అని అయితే యాడ్ చేస్తున్నాను. మేక్ డైరెక్టరీ EBS అనేటువంటి ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ మౌంట్ చేసేటప్పుడు కూడా మీకు /test బదులు /EBS అనేటువంటిది యాడ్ చేస్తే ఆ EBS వాల్యూమ్కి మీకు డిస్క్ అయితే మౌంట్ అవుతుంది EBS ఫోల్డర్కి. సో ఓకే, ఇప్పుడు మౌంటింగ్ అయితే అయింది. మీరు df-hd చేయండి. ఇప్పుడు మీకు 20 GB అనేటువంటిది వస్తుంది. 20 GB కూడా ఎక్కడ ఉందంటే EBSలో ఉందండి. నేనేం చేస్తానంటే ఆల్రెడీ ఇందాక మనం ఇదే డిస్క్లో ఒక ఫైల్ యాడ్ చేస్తామండి ఇన్స్టెన్స్ 1 నుంచి కూడా. సో ls EBS చేస్తాను అంటే లిస్ట్ చేస్తాను EBS ఫోల్డర్ని. చెక్ చేస్తే మీకు అక్కడ యాడ్ చేసిన ఫైల్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఓకే, సో జస్ట్ మన cat etc testfile.txt. EBS testfile.txt. సో టెస్టింగ్ డిస్క్ టు స్టోరేజ్ సేమ్ అక్కడ యాడ్ చేసిన ఇక్కడ కూడా వస్తాను. ఇట్లా మీరు ఏం చేస్తారంటేనండి డిస్క్స్ మధ్యలో ఇట్లా యాడ్ చేసుకోవచ్చు ఒకటే డిస్క్ని. రూట్ డిస్క్ అయితే మీరు డిటాచ్ చేయలేరు కానీ రిమైనింగ్ డిస్క్ని మీరు అటాచ్ చేసుకోవచ్చు, డిటాచ్ చేసుకోవచ్చు. అన్ని పాసిబిలిటీస్ కూడా మీకు ఇక్కడ ఉంటాయండి. సో ఇది మీకు డిస్క్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో సేమ్ ఇదే డిస్క్ని మనం థర్డ్ ఇన్స్టెన్స్ కూడా యాడ్ చేసేదానికి ట్రై చేద్దామండి. సో లెట్ మీ స్టాప్ దిస్ ఇన్స్టెన్స్. స్టాప్ ఇన్స్టెన్స్. సో వన్ స్టాప్ అయిన తర్వాత మనం వాల్యూమ్ అయితే డిటాచ్ చేసేద్దాం. సో థర్డ్ ఇన్స్టెన్స్ కి ప్రీవియస్ ఇన్స్టెన్స్ కి డిఫరెన్స్ ఏంటంటేనండి థర్డ్ ఇన్స్టెన్స్ వచ్చి మీకు సెకండ్ అవైలబిలిటీ జోన్ లో ఉంది. సో ఇట్లా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో కానీ డిఫరెంట్ రీజన్ లో కానీ ఉన్నటువంటి ఇన్స్టెన్సెస్ కి మీకు ఎట్లా సేమ్ డిస్క్ ని అటాచ్ చేయాలి అన్నటువంటి సినారియో మనం ఇప్పుడు చూస్తామండి. లెట్ మీ రిఫ్రెష్. ఓకే, స్టాప్ అయిపోయింది. సో వాల్యూమ్స్కి వెళ్తున్నాను. కస్టమ్ డిస్క్, యాక్షన్స్, డిటాచ్ వాల్యూమ్, డిటాచ్. ఫైన్, లెట్ మీ అటాచ్. స్టిల్ డిటాచ్ అయినట్లేదు. యాక్షన్స్, అటాచ్ వాల్యూమ్. సో మీరు చూడండి ఇది ఇన్స్టెన్స్ 1 yearలో ఉంది కాబట్టి మీకు ఆ థర్డ్ ఇన్స్టెన్స్ అనేది మనకి ఇక్కడ కనపడదండి. సో కనిపించాలి అంటే మనం ఏం చేయాలంటే మనకి వేరే ఆప్షనే లేదండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ డిస్క్ నుంచి కూడా ఒక స్నాప్ షాట్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటారండి. క్రియేట్ స్నాప్ షాట్, సమ్ డిస్క్రిప్షన్, క్రియేట్ స్నాప్ షాట్. సో ఒక స్నాప్ షాట్ మీరు క్రియేట్ చేస్తారు. మీకు చూడండి డైరెక్ట్ ఒక ఆప్షన్ వస్తుంది. సో ఇఫ్ యూ నీడ్ స్నాప్ షాట్ టు బి ఇమీడియట్లీ అవైలబుల్ కన్సిడర్ యూజింగ్ ద ఫాస్ట్ స్నాప్ షాట్ రీస్టోర్. మీరు ఫాస్ట్ స్నాప్ షాట్ రీస్టోర్ కింద మీరు చేసుకోవచ్చు. బట్ స్నాప్ షాట్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయంటే మీకు ఇదే బ్లాక్ స్టోర్ సెక్షన్ లో స్నాప్ షాట్స్ అని అయితే ఉందండి. సో ఇక్కడ మీకు టెస్ట్ అనేటువంటి దాంట్లో మనం ఇప్పుడు క్రియేట్ చేసిన అయితే పెండింగ్ లోనైతే ఉందండి. ఓకే, సో ఇదైతే క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మనకు అసలు ఇందులో తక్కువ స్టోరేజ్ ఉంది కాబట్టి ఇమీడియట్ కంప్లీట్ అయింది. నార్మల్ అయితే చాలా టైం అయితే తీసుకుంటుంది ఒకవేళ మీకు బేస్డ్ ఆన్ స్టోరేజ్ బట్టి కూడా, రైట్. సో ఈ 20 GBని కూడా క్లిక్ ఆన్ యాక్షన్స్. ఇక్కడ మీకు ఏముందంటే క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్షాట్ అండి. సో GP2 20 GB ఫైన్. ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడు డిఫరెంట్ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేస్తామండి. సో ఇక్కడ మీకు ఎన్క్రిప్షన్ కావాలంటే ఎన్క్రిప్షన్ చేసుకుంటారు, లేకపోతే లేదు. క్రియేట్ వాల్యూమ్, ఒక న్యూ డిస్క్ అనేటువంటి మనం సేమ్ స్నాప్షాట్ నుంచి క్రియేట్ చేస్తున్నాం. ఈ డిస్క్ని తీసుకెళ్ళి సెకండ్ అవైలబిలిటీ జోన్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్కి అయితే యాడ్ చేస్తామండి. సో దిస్ ఈస్ ఫైన్.
ఇప్పుడు ఇదే స్నాప్షాట్ అండి మీకు వేరొక రీజియన్ కూడా కాపీ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి యాక్షన్స్ ఏంటి? కాపీ స్నాప్షాట్. సో చూస్తే మీకు ఏ రీజియన్‌లో కాపీ చేయమంటారో ఆ రీజియన్‌లో కాపీ చేసేస్తది. సో అక్కడ మీకు సెపరేట్ స్నాప్‌షాట్ ఐడీ తోటి మీకు సెపరేట్ స్నాప్‌షాట్ అయితే క్రియేట్ అవుతది. దానికి డిఫరెంట్ స్నాప్‌షాట్ ఐడీ కూడా మీకు వస్తదన్నమాట. సో అక్కడ క్రియేట్ అయిన స్నాప్‌షాట్ ఐడీ తోటి మీరు మళ్ళీ వాల్యూమ్ క్రియేట్ చేసుకొని ఆ రీజియన్‌లో ఉన్న EC2స్‌ని మీరు అటాచ్ చేసుకోవచ్చండి. ఇది ఒక ఆప్షన్ ఉంది. లేదు అనంటే మీరు వేరొక అకౌంట్ కూడా మీరు పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే మోడిఫై పర్మిషన్స్ చేస్తే ఇదే వాల్యూమ్‌ని మీరు ఇదే స్నాప్‌షాట్‌ని వేరొక AWS అకౌంట్స్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చండి. యూ కెన్ క్లిక్ ఆన్ AWS అకౌంట్. ఆ అకౌంట్ ఐడీ మీరు యాడ్ చేసేస్తే ఆ అకౌంట్‌కి ఆటోమేటిక్‌గా కనిపిస్తది. మరి వాళ్ళు ఎక్కడ చూడగలుగుతారు అంటే ఇక్కడ మీకు ఓన్డ్ బై మీ అని కనిపిస్తుందండి. ఓన్డ్ బై మీ కాకుండా మీరు ప్రైవేట్ స్నాప్‌షాట్స్‌లో చెక్ చేస్తే మీకు సెపరేట్ వేరొక అకౌంట్ షేర్ చేసిన స్నాప్‌షాట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయండి. సో కాబట్టి ఇక్కడ నుంచి మీరు మళ్ళీ న్యూ వాల్యూమ్ లాంచ్ చేసుకోవచ్చు. అట్లా బిట్వీన్ ద అకౌంట్స్ కూడా మీరు వాల్యూమ్ అనేటువంటిది స్నాప్‌షాట్ అనేటువంటిది షేర్ చేసుకోవచ్చండి. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి ఏం చేద్దాం అంటే వాల్యూమ్స్ వెళ్దాం. మనం కొత్తగా ఒక స్నాప్‌షాట్ వాల్యూమ్ క్రియేట్ చేసాం కదండీ. సో 20 GB వాల్యూమ్. సో AG2 దీన్ని తీసుకువెళ్ళి అటాచ్ AG2లో AG1Bలో ఉంది కాబట్టి AG2లో ఉన్న ఇన్స్టెన్స్ ఒకటే వస్తుందండి. క్లిక్ ఆన్ అటాచ్ వాల్యూమ్. అటాచ్ అయింది. ఇన్స్టెన్సెస్ AG2 క్లిక్ ఆన్ కనెక్ట్. క్లిక్ ఆన్ కనెక్ట్. సో జస్ట్ sudo -i చేద్దాం. సో ఇక్కడ కూడా LSBLకి చేయండి. ఓకే 20 GB బ్లాక్ ఐడి వచ్చింది. DF-HD చేయండి. సో ఇక్కడ మనకి 20 GB మిస్ అయిందండి. అగైన్ మళ్ళీ OS లెవెల్‌లో చేసి మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది మనం స్నాప్‌షాట్ నుంచి వస్తున్న స్టోరేజ్ కాబట్టి మనం ప్రీవియస్‌గా ఆల్రెడీ AG1లో ఏదైతే ఫైల్స్ యాడ్ చేసామో అదే ఫైల్స్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తదండి. సో డివైస్ నేమ్ ఏం చేంజ్ అయ్యక్కర్లేదు ధరణి గారు. సో ఇన్స్టెన్స్ 3లో చేయడానికి కూడా మీకు సేమ్ కమెంట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇవే ట్రై చేద్దాం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసాం కాబట్టి చూద్దాం ఫైల్ సిస్టమ్ వస్తుందో రావట్లేదో. ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ ఉంది. మనం జస్ట్ మౌంటింగ్ అనేటువంటి చేసుకుంటే సరిపోతుందన్నమాట. అగైన్ ఇక్కడ కూడా మీకు టెస్ట్ ఫోల్డర్‌లను మనం క్రియేట్ చేస్తున్నాం. మీరు కావాలంటే ఫోల్డర్ నేమ్ చేంజ్ చేసుకొని ట్రై చేయొచ్చు. సో టెస్ట్ ఫోల్డర్‌లో XVDF అనేటువంటి మౌంటింగ్ అయితే చేస్తున్నాం. ఇన్స్టెన్స్ 2 ఓకే. దెన్ టెస్ట్ ఫోల్డర్‌కి వెళ్దాం. CD టెస్ట్ ఫోల్డర్. CD/టెస్ట్ ఫోల్డర్. LS చేయండి. సో చూస్తే మీకు ఫస్ట్ మన వాల్యూమ్‌లో క్రియేట్ అయిన ఫైల్ ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తుందండి. సో క్యాట్ టెస్ట్ ఫైల్ చేస్తే ఇది బ్యాకప్ నుంచి రీస్టోర్ చేసిన డిస్క్ కాబట్టి ఇట్లా మీరు ఏంటంటే డిఫరెంట్ అవైలబుల్ జోన్స్‌లో ఉన్న డిఫరెంట్ రీజియన్స్‌లో ఉన్న స్నాప్‌షాట్స్ ద్వారా మీరు రీక్రియేషన్ అయితే చేసుకోవచ్చండి. సో ఇటువంటి పాసిబిలిటీ మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఫైన్. సరే ఇది కూడా స్టాప్ చేసేస్తాను నేను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ గురించి అండి. సో ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ ఎట్లా వస్తది అంటే మీకు అది అన్ని ఇన్స్టెన్స్ టైప్స్‌కి రాదండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్రీగా వచ్చేటువంటి ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో, T3 మైక్రో. ఇవి రెండు ఇన్స్టెన్స్ టైప్స్‌లో కూడా మీకు బేస్డ్ ఆన్ యువర్ రీజియన్ మీకు T3 మైక్రో గాని, T2 మైక్రో గాని ఫ్రీ ఉంటది. సో కాబట్టి అక్కడ మీకు ఆ ఇన్స్టెన్స్ టైప్స్‌లో మీకు ఇక్కడ కస్టమ్‌గా ఉన్నటువంటి ఇన్స్టెన్స్ స్టోర్ డిస్క్ అనేటువంటిది యాడ్ అవ్వదండి. మీకు అది కావాలి అనంటే మీరు సంథింగ్ లైక్ M5 AD లార్జ్ గాని ఏదో ఒక ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ దేనికైతే ఉందో ఆ ఇన్స్టెన్స్ టైప్ మీరు యూజ్ చేయాలి. సో ఈ ఇన్స్టెన్సెస్ మీకు ఫ్రీ కాదు కాబట్టి మీకు చార్జెస్ అనేవి పడతాయి. ఒకసారి మీరు డెమోస్ చేస్తున్నప్పుడు కూడా ఇమ్మీడియేట్‌గా ఒక 30 మినిట్స్‌లో డిలీట్ చేసేలాగా చేస్తే మీకు తక్కువ కాస్టే పడుతుంది. లేదు డెమో ఎందుకు అవసరం లేదు అనుకున్నా పర్లేదు. సో మనం లాంచ్ చేసేది వచ్చి M5 AD లార్జ్ మీద అయితే ఒక ఇన్స్టెన్స్ అయితే లాంచ్ చేస్తామండి. సో ఇన్స్టెన్సెస్ లాంచ్ ఇన్స్టెన్స్ సో ఇన్స్టెన్స్ స్టోర్ సర్వర్ అమెజాన్ లైనక్స్ ఫైన్ T2 మైక్రో కాదు M5 AD లార్జ్ తీసుకోండి. సో చెప్పాం కదండి మనకు D అనేటువంటిది ఉంది అంటే అక్కడ ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ వస్తున్నాయని. సో కీ పేర్ ప్రొసీడ్ వితౌట్ ఏ కీ పేర్. సో సేమ్ నెట్వర్క్ ఆర్ డిఫాల్ట్ డిఫరెంట్ నెట్వర్క్ ఏ నెట్వర్క్ అయినా పర్లేదు. Let me choose our custom VPC. Any subnet ఎందుకంటే అన్ని పబ్లిక్ సబ్నెట్స్ అండ్ ఎనేబుల్ పబ్లిక్ IP సెక్యూరిటీ గ్రూప్స్. ఇక్కడ మనకి క్లౌడ్ ఫంక్షన్ ద్వారా క్రియేట్ అండ్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కాబట్టి ఇదే చూస్ చేసుకోండి. సో దట్స్ ఇట్.
ఇక్కడ మీకు 8 GB యాడ్ అవుతుంది చూడండి. సో దీనితో పాటు మీకు అడిషనల్ గా కూడా ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్స్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుందండి. సో దీన్ని మీరు షో డీటెయిల్స్ చేస్తే మీకు ఇక్కడ ఎన్ని డిస్క్స్ యాడ్ అవుతున్నాయి అనేటువంటిది కనిపిస్తుంది. మీరు చెక్ చేస్తే ఇఫిమెరల్ 0 అనేటువంటిది యాడ్ అవుతుంది అండ్ దానికి వచ్చేటువంటి సైజ్ ఎంత అని అంటే 75 GB సైజ్ వస్తుంది. దీన్ని మీకు ఎడిట్ చేసేటువంటి ఆప్షన్స్ అయితే మీకు ఉండదు. మీకు జస్ట్ వాడు ఎంత అయితే ఇస్తాడో జస్ట్ అది మాత్రమే వస్తుంది. అగైన్ ఇక్కడ మీరు వాల్యూమ్ టైప్ చెక్ చేసినా SST NVMe అనేటువంటిది కూడా వస్తుంది అనమాట. సో లెట్స్ లాంచ్ ది ఇన్స్టెన్స్. అది చూద్దాం. ఈ NVMe SSD కూడా మీకు ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో బై డిఫాల్ట్ గా క్రియేట్ అయిపోతుందా, లేకపోతే అక్కడ మీరు ఏమైనా చేంజెస్ ఏమైనా చేయాలా అనేటువంటిది కూడా ఒకసారి చూద్దాం. లెట్స్ క్లిక్ ఆన్ కనెక్ట్. ఓకే, ఐ థింక్ డిఫరెంట్ వాయిస్ అయితే వచ్చింది. ఓకే, 1 minute అండి. లెట్స్ రీలాంచ్ ది ఇన్స్టెన్స్. ఇది టెర్మినేట్ చేసేస్తున్నాను. సో బేసికలీ మనకి లేటెస్ట్ ఓఎస్ అయితే వచ్చింది. అదిలో కొన్ని కమాండ్స్ అయితే మనకి వర్క్ అవ్వవు. సో లెట్ us choose 5.10 kernel version. Amazon Linux 5.10. M5EAD.large. Key pair, proceed without a key pair. Edit, custom VPC, subnet, public IP enable, select security group, default base instance security group. That's it. 8 GB GB2 and instance store value. Yes, 75 GB ephemeral value. Launch instance. 5.10. Okay, click on connect. యా, సో ఇక్కడ ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ కూడా మీరు ఓకే sudo -i చేద్దాం. ఓకే, LSBL కి చేయండి. సో చూస్తే మీకు 2 వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి. సో ఒకటి నార్మల్గా యాడ్ అయింది. సో నార్మల్గా యాడ్ అయిన దాంట్లో మీకు 8 GB వస్తుందండి. దెన్ ఎక్స్ట్రా యాడ్ అయిన దాంట్లో 75 GBకి మీకు 69.9 GB యూజబుల్ స్టోరేజ్ అయితే కనిపిస్తుంది. ఇది మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ విచ్ కేమ్ ఫ్రమ్ ద ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ అనమాట. సో ఇక్కడ ఏం చేద్దామనంటే DF-HT అనేటువంటి చేద్దామని. ఇది కూడా మీకు డైరెక్ట్ గా ఓఎస్ లెవెల్లో ఎక్స్పాండ్ అయ్యి ఉండదండి. ఓఎస్ లెవెల్లో మీకు డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న డిస్క్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇది కూడా మీకు ఎక్స్పాండ్ కావాలి అని అంటే మీరు మళ్ళీ సేమ్ మౌంటింగ్ కమెంట్స్ అన్ని రన్ చేసుకోవడం సేమ్ అండి. ఓకే, సో అందు గురించి మీకు అగైన్ సేమ్ కమెంట్స్ అయితే ఇక్కడ కూడా ఉంటాయండి. సో ఫైల్ సిస్టమ్ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ NVMe 1N1 అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తుంది కదండి లిస్ట్ అనేటువంటిది. సో NVMe 1N1. సో దానికి మన ఫైల్ సిస్టమ్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఫైల్ సిస్టమ్ అయితే లేదు కాబట్టి మనకి ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేద్దామండి. మేక్ ఫైల్ సిస్టమ్ XFS. ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి ఒకసారి చెక్ చేద్దామండి. సో XFS ఫైల్ సిస్టమ్ అయితే క్రియేట్ అయింది ఈ పర్టికులర్ డిస్క్ పైన. సో ఇప్పుడు మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తామండి, ఇన్స్టెన్స్ స్టోర్ అనేటువంటిది. సో ఆ ఫోల్డర్కి మనం బేసికలీ కూడా మౌంటింగ్ అనేటువంటి చేస్తాం. ప్రీవియస్గా టెస్ట్ అనేటువంటి దానికి EBS అనేటువంటి దానికి ఎట్లయితే చేసామో సో ఇక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ మౌంటింగ్ అయితే మనం చేస్తూ ఉంటామండి. మౌంట్ సో ఇందులో కూడా జస్ట్ ఒక చిన్న ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దామండి. CD ఆ ఇన్స్టెన్స్ స్టోర్లోకి వెళ్ళి సమ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాం అంతే. ఇన్స్టెన్స్ store.txt అనేటువంటి ఫైల్ క్రియేట్ చేస్తామండి. LL చేయండి, మీకు ఆ ఫైల్ నేమ్ అయితే కనిపిస్తుంది. సో ఇన్స్టెన్స్ store.txt. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే
ఒకసారి సర్వర్ని రీస్టార్ట్ చేయండి. సో రీస్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీకు ఆటోమేటిక్గా డిస్క్ అయితే రిమూవ్ అయిపోతుంది, ఎందుకంటే ఎఫ్ఎస్ ట్యాబ్లో మీరు యాడ్ చేయలేదు కాబట్టి. డిస్క్ రిమూవ్ అవడంతో పాటు స్టాప్ అండ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే మీకు కంప్లీట్గా టోటల్ డిస్క్ అనేటువంటిది మీకు లాస్ అయిపోతుంది, ఎందుకంటే హోస్టే చేంజ్ అవుతుంది కాబట్టి. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే మనం రీస్టార్ట్ చేద్దాం. మీరు ఎప్పుడు రీస్టార్ట్ అనేటువంటి చేసినా మీ సర్వర్ అనేటువంటిది మీకు అక్కడే ఉంటుందండి. సో సేమ్ సర్వర్ ఇన్స్టెన్స్ స్టేట్ రీబూట్ చేస్తున్నాను, జస్ట్ రీబూట్ చేసినప్పుడు ఏంటంటేనండి సేమ్ హోస్ట్ పైనే మీకు రీబూట్ అవుతుంది. బట్ స్టాప్ అండ్ స్టార్ట్ చేశారు అని అంటే అప్పుడు మీకు ఒక హోస్ట్ పై నుంచి వేరొక హోస్ట్ పైకి వెళ్ళిపోతుందండి. రీబూట్ చేసినప్పుడు ఏంటంటే మీకు సేమ్ హోస్ట్ పైన ఉంది కాబట్టి ఇఫెమెరల్ వాల్యూమ్ అనేది అక్కడే కనిపిస్తుంది అన్నమాట. బట్ రీస్టార్ట్ చేసినప్పుడు అంటే మనం స్టాప్ అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు వేరే హోస్ట్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ మీకు ఈబిఎస్ వాల్యూమ్ అనేటువంటిది కనిపించింది. సో చూద్దామండి, సేమ్ అదే రీఫ్రెష్ చేస్తున్నాను. సో అగైన్ sudo -i lsblk. సో 69 GB కనిపిస్తుంది, ఒక ఫైన్ బాగానే ఉంది. బట్ df-ht కూడా చేయండి. సో 20 GB పోయింది. సో 20 GB పోయినప్పటికీ కూడా మీకు ఇక్కడ మౌంటింగ్ అనేటువంటి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అదైతే కనిపిస్తుంది, వస్తుంది మళ్ళీ వెంటనే, ఎందుకంటే మీకు రీబూట్ చేసినప్పుడు అక్కడే ఉంటుంది. అక్కడ మనకి డేటా ఇఫెమెరల్ వాల్యూమ్ ఏం లాస్ అవ్వదు, మౌంట్ చేసాం కాబట్టి. సో ఇన్స్టెన్స్ స్టోర్ ఫోల్డర్కి వెళ్ళి ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం, ls చేయండి. చూస్తే ఇన్స్టెన్స్ స్టోర్ డాట్ టీఎక్స్టీ అనేటువంటి ఫైల్ అయితే కనిపిస్తుంది, ఒక ఫైల్ బాగానే ఉంది, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు సినారియో మీరు ఒకసారి స్టాప్ అండ్ స్టార్ట్ చేయండి. సో స్టాప్ అండ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు కంప్లీట్గా ఆ ఫైల్ సిస్టమ్ అనేటువంటిది కనిపించింది అనమాట. ఒకసారి నేను స్టాప్ చేస్తున్నాను. సో స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ వేరొక ఇన్స్టెన్స్ టైప్కి వెళ్ళిపోతుందండి. మీరు ఇక్కడ పబ్లిక్ ఐపీ కూడా ఒకసారి ఒక కన్నేసి ఉంచండి, పబ్లిక్ ఐపీ మీద కూడా 43.203.145.155 ఉంది. ఇది మీకు రీస్టార్ట్ అయిన తర్వాత నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ అయినప్పుడు మీకు పబ్లిక్ ఐపీ కూడా ఎట్లా చేంజ్ అయిపోతుందో చూద్దాం. రీబూట్ చేసినప్పుడు పబ్లిక్ ఐపీ చేంజ్ అవుదాం. రీఫ్రెష్ చేస్తున్నాను. సో పబ్లిక్ ఐపీ ఇదే ఉంది. క్లిక్ ఆన్ ఇన్స్టెన్స్ స్టేట్, స్టార్ట్ ఇన్స్టెన్స్. సో చూడండి పబ్లిక్ ఐపీ 43 డాట్ నుంచి కూడా 13 డాట్కి అయితే వచ్చేస్తుంది. పబ్లిక్ ఐపీ కూడా మీకు చేంజ్, ఇది చేంజ్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఎలాస్టిక్ ఐపీ వేసుకోవాల్సి వస్తుంది. సో క్లిక్ ఆన్ కనెక్ట్, ఇన్స్టెన్స్ కనెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఫైల్ సిస్టమ్ ఉందా లేదా అనేటువంటిది ఒక్కటే చెక్ చేయండి, ఇంకా అంతకుమించి ఇంకేం వద్దు. మీకు అసలు ఫైల్ సిస్టమే కనపడదండి. సో చూస్తే మీకు డేటా వచ్చేస్తుంది. ప్రీవియస్గా ఆల్రెడీ ఒకసారి ఫైల్ సిస్టమ్ ఒక డిస్క్ పైన క్రియేట్ చేసాము అని అంటే దానిపైన మళ్ళీ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయక్కర్లేదు. సో అంటే మీకు ఏమైందంటే ఇక్కడ కింద ఉన్నటువంటి హోస్ట్ చేంజ్ అయిపోయినాయి, ఇఫెమెరల్ వాల్యూమ్స్ కూడా చేంజ్ అయిపోయినాయి కాబట్టి మీకు ఆ డేటా అనేటువంటిది మీకు ఇక్కడ కనిపించదండి. సో కంప్లీట్గా లాస్ అయిపోయినట్టు, మనం ఏదైతే ఫైల్ యాడ్ చేసామో అది లాస్ అయిపోయినట్టు. సో దట్ ఈస్ అబౌట్ ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ అండి. సో జస్ట్ ఒక ఫైనల్ గా కూడా డిస్క్ ఎక్స్పాన్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 8 GB డిఫాల్ట్ డిస్క్ తీసుకుంటున్నాం కదండి. సో దాని నుంచి మనం ఒక కొంత 50 GB వరకు ఇంక్రీజ్ చేసినప్పుడు ఎట్లా ఓఎస్ లెవెల్ కూడా ఎక్స్పాండ్ చేసుకోవాలనేటువంటి చూద్దాం. అది ఒకటి చూసిన తర్వాత ఇవాళ సెషన్ అయితే మనం క్లోజ్ చేద్దాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటేనండి, మీరు లాంచ్ చేసిన సేమ్ ఇన్స్టెన్స్కి మీకు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే సర్వర్కి స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్లో మీకు ఉన్నటువంటి డిఫాల్ట్ డిస్క్ అయితే కనిపిస్తుంది. సో ఈ డిస్క్ ఓపెన్ చేయండి. సో ఈ డిస్క్ ఓపెన్ చేస్తాం, మీకు డిస్క్ అయితే వస్తుంది. క్లిక్ ఆన్ యాక్షన్స్. సో బట్ బిఫోర్ దిస్ ఒకసారి ఇన్స్టెన్స్లోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే df-ht చేయండి. ఎంత వచ్చిందండి? ఓన్లీ 8 GB సైజ్ అనేటువంటిది కనిపిస్తుంది మనకి డిస్క్ వచ్చేసి. వాల్యూమ్స్, యాక్షన్స్, మాడిఫై వాల్యూమ్, సైజ్ ఇంక్రీజ్ చేస్తాను చూడండి. సో 8 GB నుంచి కూడా నేను ఏం చేస్తానంటే 30 GBకి యాడ్ చేస్తానండి. 30 GBకి యాడ్ చేస్తాను. క్లిక్ ఆన్ మాడిఫై. సో చూస్తే మీకు ఒక మెసేజ్ ఇస్తున్నానండి. సో ఇఫ్ యూర్ ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ ద వాల్యూమ్ యూ మస్ట్ ఎక్స్టెండ్ అట్ ద ఫైల్ సిస్టమ్ ఆల్సో. మీ సైజ్ ఇక్కడ ఇంక్రీజ్ చేస్తే చాలదండి. విండోస్ అయితే విండోస్లో ఎక్స్టెండ్ చేయాలి, లైనెక్స్ అయితే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లో మీకు ఎక్స్టెండ్ చేయాలి. వాటి రిలేటివ్ లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాడు. లైనెక్స్ అయితే ఈ లింక్ వెళ్ళండి, విండోస్ అయితే ఈ లింక్, నేను ఈ లింక్ ఓపెన్ చేసి పెడతాను. సో చూద్దాం ఈ తర్వాత. క్లిక్ ఆన్ మాడిఫై. ఓకే, మీ డిస్క్ అనేటువంటి మాడిఫై అవుతుంది. సో ఇన్ యూస్ మాడిఫైయింగ్. సో ఇన్ యూస్, ఓకే ఫైన్. సార్ సర్వర్ లోపలికి వెళ్ళండి, EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్.
మళ్ళీ df-ht చేయండి. మీకు సైజ్ చూస్తే 8 GB వస్తుంది, కానీ ఒకసారి LSBLK చేయండి. LSBLK. సో ఇప్పుడు మీకు 30 GB అనేటువంటి కనిపిస్తుందండి. ఇక్కడ 30 GB కనిపిస్తుంది, కానీ ఇక్కడ మీకు ఓన్లీ 8 GB అనేటువంటి చూపిస్తుంది. సో దీని గురించి మీరు ఏం చేయాలంటే డిస్క్ ఎక్స్పాన్షన్ అనేటువంటి చేయాలండి. సో మీకు ఎక్స్పాన్షన్ రిలేటెడ్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్ AWS వాడు ఇస్తున్నాడో ఎక్స్టెండ్ లైనెక్స్ ఫైల్ సిస్టమ్ అంటే ఆఫ్టర్ రీసైజింగ్ వాల్యూమ్, ఇది క్లిక్ చేసినా మీ కింద నీట్గా కమాండ్స్ అయితే ఇస్తాడండి, మీరు ఏమేమి చేయాలి, ఏమేమి రన్ చేయాలి అనేటువంటిది. సో నైట్రో ఇన్స్టెన్స్ అయితే ఇట్లా, జెన్ అయితే ఇట్లా. నైట్రో జెన్ అనేటువంటి మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, మీకు ఏ సర్వర్స్ అయితే లోపల NVMe డిస్క్స్ వస్తున్నాయో ఇవన్నీ కూడా నైట్రో సర్వర్స్ అండి. NVMe కాకుండా నార్మల్ XVDF డివైస్ అంటే DEV/XVDF ఇవన్నీ వస్తున్నాయంటే అవన్నీ కూడా నార్మల్ జెన్ హైపర్వైజర్స్ అండి. మీరేం చేస్తారంటే అవన్నీ వచ్చినప్పుడు జెన్ ఈ కమాండ్స్ యూస్ చేస్తారండి. NVMe అని కనబడిన వాటి అన్నిటికీ మీరు ఇవే కమాండ్ అయితే యూస్ చేస్తారు. సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి కమాండ్ ఏదైతే ఉందో ఇదే కమాండ్ మీరు తీసుకొచ్చి మీరు యాడ్ చేస్తాను. సేమ్ అదే కమాండ్ మనం ఇక్కడ కూడా పెడుతున్నాం. సో దీన్ని కాపీ చేసుకోండి. సో జస్ట్ ఎక్స్టెండ్ చేసేదానికి పేస్ట్ ద కమాండ్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. ఇప్పుడు ఏం చేస్తారంటే df-ht అనేటువంటి చేయండి. మీకు ఇప్పుడు 30 GB అనేటువంటి రాలేదు, ఒకసారి చూద్దాం. సో df-ht ఒక 8 GB ఒకటే కనిపిస్తుంది. లెట్ మీ సీ LSBLK. ఓకే, సో బట్ ఇక్కడైతే మనకి 30 GB కింద కూడా ఎక్స్పాండ్ అయింది. ప్రీవియస్గా చూస్తే 8 GB ఒకటే ఉంది, బట్ ఇప్పుడు మనకి రెండు కూడా 30 GB అనేటువంటిది అయితే కనిపిస్తుంది. సో OS లెవెల్లో కూడా మనకి ఇట్లా ఎక్స్పాన్షన్ అయితే అవుతుంది. బట్ దీని పార్టీషన్ వచ్చేసి మనకి ఇంకా ఎక్స్పాండ్ అయితే అవ్వలేదు, బట్ అది కూడా మనకి ఎక్స్పాండ్ అయితే అవుతుంది. ఓకే, సో ఇది పార్టీషన్ 1 కాబట్టి ఇందులో కనిపించట్లేదండి, బట్ నార్మల్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో కూడా ఇది ఎక్స్పాండ్ అయింది. సో ఇట్లా మనకి ఎక్స్పాన్షన్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు యూజింగ్ దీస్ కమాండ్స్ అండి. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండి. ఏమైనా క్వరీస్ ఉంటే మీరు చాట్లోనే యాడ్ చేయండి. బట్ బిఫోర్ ఎండింగ్ ఆఫ్ ద డెమో ఒకసారి క్లీనప్ అంతా కూడా మీరు కంప్లీట్గా చేయాలని, లేదంటే మీకు చాలా ఛార్జెస్ అయితే వస్తాయి. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి అంటే ఏదైతే మీరు ఎక్స్ట్రా సర్వర్ క్రియేట్ చేశారో ఆ సర్వర్ని రిమూవ్ చేసేయండి, టెర్మినేట్. ఎందుకంటే క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా క్రియేట్ అయిన వాటిని క్లౌడ్ ఫార్మేషన్ డిలీట్ చేస్తుందండి. రిమైనింగ్ ఉంటే వాటిని కూడా డిలీట్ చేయలేదు, అందు గురించి వీటిని రిమూవ్ చేస్తున్నాం ఫస్ట్. దెన్ వాల్యూమ్స్, గో టు వాల్యూమ్స్. వాల్యూమ్స్లో ఏవైతే మీకు ఎక్స్ట్రా వాల్యూమ్స్ క్రియేట్ చేశారో ఆ వాల్యూమ్స్ అన్ని కూడా రిమూవ్ చేసేయండి. యాక్షన్స్, ఓకే, EC2 యాక్షన్స్, డిటాచ్ వాల్యూమ్, యాక్షన్స్ డిటాచ్ చేసి డిలీట్ చేయండి, డిలీట్ వాల్యూమ్, యాక్షన్స్, డిలీట్ వాల్యూమ్. సో ఇవి 3 కూడా డిఫాల్ట్గా క్రియేట్ అయినాయి కాబట్టి క్లౌడ్ ఫార్మేషన్ డిలీట్ చేస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి స్నాప్ షాట్స్కి వెళ్ళండి. ఏదైతే కస్టమ్ స్నాప్ షాట్ మీరు క్రియేట్ చేశారో దాన్ని రిమూవ్ చేసుకోండి. సో డిలీట్ స్నాప్ షాట్, డిలీట్. లేకపోతే స్నాప్ షాట్ స్టోరేజ్ ఛార్జెస్ కూడా వస్తాయి. సో ఇది నా అకౌంట్లో ఉన్నటువంటి వేరే EMI అండి, మీ దాంట్లో ఉండదు. సో నేను ఇది డిలీట్ చేసుకుంటున్నాను. శ్రావణి గారు. అండి, నార్మల్ గా మనం EBS వచ్చేసి నెట్వర్క్ అటాచ్ స్టోరేజ్ కదండి. అంటే మనం ఒకసారి అటాచ్ చేసిన తర్వాత ఫైల్ సిస్టమ్ కి, అంటే ఫైల్ సిస్టమ్ లో వాట్ ఎవర్ ఫైల్స్ మనం ఈ మౌంట్ అనేది చేస్తున్నాం కదా, సో అది విత్ ఇన్ OS, లైక్ OS అంటే అగైన్ మనకి ఇన్స్టెంట్ స్టోర్ రిలవెంట్ ఆ స్టోరేజ్ లో వెళ్తుంది కదండి. సో ఇది ఎగ్జాక్ట్ గా ఎందుకు చేస్తున్నాం మౌంటింగ్ అనేది, లేకపోతే ఆ ఫైల్ క్రియేట్ చేయడం అనేది ఎందుకు అనేది క్లారిటీ లిటిల్ మోర్ చెప్పగలరా? ఇక్కడ బేసికలీ మీకు మౌంటింగ్ అనేటువంటిది OS లెవెల్లో చెప్పడానికండి. మీకు OS వచ్చేసి ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్లో ఉండదు, అది మీకు EBS వాల్యూమ్లోనే ఉంటుంది. డిఫాల్ట్గా మీకు ఒక EBS వాల్యూమ్ క్రియేట్ అవుతుంది చూసారా, సో అందులో ఉంటుందండి. అది ఇన్స్టెంట్ స్టోర్ కాదు. ఇన్స్టెంట్ స్టోర్ మీకు సెపరేట్ స్టోరేజ్ అనమాట. ఇన్స్టెంట్ స్టోర్ మీకు ఏదైతే ఇప్పుడు మనం M5AD లార్జ్ తీసుకున్నామండి, ఇటువంటి సెపరేట్ ఇన్స్టెన్సెస్ టైప్స్ చూస్ చేసుకున్నప్పుడే మనకి ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ వస్తుంది అనమాట.
బట్ నార్మల్ మీరు చెక్ చేస్తే ఇక్కడ కూడా డిఫాల్ట్ డిస్క్ సైజ్ అనేటువంటిది వచ్చింది. మీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నానండి, విండోస్ అయినా లైనెక్స్ అయినా, మీకు అది డైరెక్ట్ డిస్క్ యాడ్ చేసినప్పుడు డిఫాల్ట్ గా తీసుకోదండి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి. దాన్ని మీరు ఎక్స్ప్లిసిట్ గా ఈ డిస్క్ తీసుకోమని చెప్పి మీరు ఆపరేటింగ్ సిస్టమ్ లో కొన్ని కమాండ్స్ రన్ చేయాలి. సో అప్పుడైతేనే మీకు అది యాక్సెప్ట్ చేస్తుందండి. ఈవెన్ మనకి కొన్ని విండోస్ లో తీసుకున్న సి డ్రైవ్, డి డ్రైవ్ ఉంటుంది. కొన్ని సార్లు కావాల్సి వచ్చినప్పుడు డి డ్రైవ్ నే మనం మల్టిపుల్ గా ఈఎఫ్జి డ్రైవ్స్ కింద కూడా మనం పార్టీషన్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవచ్చు. ఆప్షన్ రైట్. మనకు ఉంటుంది అన్నమాట. అందు గురించి మనం ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ చేస్తేనే కానీ ఓఎస్ ఐడెంటిఫై చేయలేదండి. సర్వర్ ఐడెంటిఫై చేస్తుంది, ఓఎస్ ఐడెంటిఫై చేయదాం. దాని గురించి మనం ఎక్స్ప్లిసిట్ గా రన్ చేస్తాం. ఓకే. సో మనకి ఫస్ట్ వాల్యూమ్ ఆర్ ఫైల్ సిస్టమ్ లో ఫస్ట్ వన్ ఏదైతే కనిపిస్తుందో అది ఫస్ట్ ఈబీఎస్ వాల్యూమ్ రిలేటెడ్. మేబీ నేను రివర్స్ అనుకున్నాను. ఫస్ట్ ఈబీఎస్ వాల్యూమ్ లో ఓఎస్ ఉంటుంది కాబట్టి మనం క్రియేట్ చేసే ఈ ఫైల్ సిస్టమ్ అంతా ఆ ఫస్ట్ ఈబీఎస్ వాల్యూమ్ లోనే క్రియేట్ అవుతుందా? దాని రిలేటివ్ డీటెయిల్స్ అన్ని ఫస్ట్ ఈబీఎస్ వాల్యూమ్ లో స్టోర్ అవుతాయండి. ఓకే. ఓకే. యాహ్! గాట్ ఇట్ అండి. నేను ఇన్‌స్టెన్స్ స్టోర్‌కి రిలేట్ చేసుకున్నాను. బట్ యెస్, ఎనీ మనం ఇంకొక ఈబీఎస్ లింక్ చేసినప్పుడంతా మనం ఈ ఫైల్ సిస్టమ్ లింక్ చేయాల్సుంటుంది. అండ్ మీరు 2 డిఫరెంట్ వేస్ చూపించారు. మనం ఆహ్, మౌంటింగ్ లైక్ సెకండ్ వేలో అది ఈవెన్ రీస్టార్ట్ చేసినప్పుడు, రీబూట్ చేసినప్పుడు కూడా జస్ట్ మౌంట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ వేలో అగైన్ మనం ఆ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడం కూడా రిప్లికేట్ చేయాలి. కరెక్ట్. అంటే మీరు ఎవ్రీ టైమ్ స్టాప్ అండ్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ మర్చిపోతుందండి. ఓకే. ఆ సెకండ్ అటాచ్ చేసిన వాల్యూమ్ ని మర్చిపోతుంది. సో అట్లా ఓకే. కాకుండా ఎవ్రీ టైమ్ మీరు రీస్టార్ట్ చేసినా, స్టాప్ అండ్ స్టార్ట్ చేసినా ఆ కనెక్షన్ అట్లానే ఉండాలి అని అంటే మీరు ఆ ఎఫ్ఎస్ టాబ్ అనేటువంటి దాంట్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే సిస్టమ్ బూట్ అవుతున్నప్పుడు, ఐ మీన్ రీస్టార్ట్ అవుతున్నప్పుడు మీకు ఆ సెకండ్ వాల్యూమ్ కూడా అటాచ్ చేసేస్తుందండి, మళ్ళీ మనం మాన్యువల్ గా అటాచ్ చేయకుండా. రైట్. సో ఆ ఎఫ్ఎస్ టాబ్ అనేది మనకెప్పుడు ఫస్ట్ ఈబీఎస్ లైక్ డిఫాల్ట్ అటాచ్డ్ ఈబీఎస్ ఆ ఓఎస్ రిలవెంట్ ఫైల్ సిస్టమ్ లో ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్ గా అటాచ్ అయిపోతుంది. అవునండి, కరెక్ట్. ఓకే. ఓకే. గాట్ ఇట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రఘు గారు, రూట్ వాల్యూమ్ సైజ్ మీ డిపెండెన్సీస్ బట్టి మీరు యాడ్ చేసుకోవాలండి. ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చేది అయితే డిఫాల్ట్ గా 8 GB ఫర్ లైనెక్స్, 30 GB ఫర్ విండోస్ సిస్టమ్. ఇది మీ యూస్ కేస్ బట్టి మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఫైనలీ క్లౌడ్ ఫార్మ్స్ క్లియర్ చేసిన తర్వాత మొత్తం సర్వర్స్ అన్ని టెర్మినేట్ అయిపోతాయి. సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దెన్ మీరు అకౌంట్ లాగౌట్స్ అయితే చేయండి, లేదంటే ఛార్జెస్ వస్తాయి. ఎన్క్రిప్టెడ్ వాల్యూమ్ వీ కాంట్ సేవ్ ఇన్ అవర్ లోకల్ డిస్క్. అసలు నార్మల్ డిస్క్ కూడా మన లోకల్ డిస్క్ అయితే రాదు కదండి.
యాహ్! సో, ఫైల్ సిస్టమ్‌లో మనకి ఫైల్స్ నార్మల్ విజువలైజేషన్ వైస్ మనకి ఫోల్డర్ స్ట్రక్చర్ ఆర్ ఫైల్ సిస్టమ్‌లో ఆ ఫోల్డర్ స్ట్రక్చర్స్ కనిపించినా కూడా మనకి బ్యాక్ ఎండ్ బ్లాక్స్ లాగే స్టోర్ అవుతుంది కదండీ! బికాజ్ ఇట్స్ ఈబీఎస్. సారీ, నాట్ ష్యూర్ అండి. యామ్ ఐ ఆడిబుల్? యా హలో. యాహ్! 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 ఓకే. ఐ కెన్ హియర్ యూ నౌ. యాహ్! యాహ్! సో, బేసికల్లీ మీకు వచ్చిన డివైస్ బ్లాక్ సైజ్‌ని బట్టి ఎవ్రీ డివైస్ కూడా ఒక బ్లాక్ సైజ్ ఉంటుందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ 4 కేబీ అనేటువంటి బ్లాక్ సైజ్ అయితే మీరు ఒక ఫైల్ అప్‌లోడ్ చేశారనుకోండి 1 ఎంబీ ఫైల్. 1 ఎంబీ కూడా మీకు 4 కేబీ బ్లాక్స్ కింద అంటే 1024/4 ఏసి ఎన్ని బ్లాక్స్ వస్తే అన్ని బ్లాక్స్ కూడా మీకు ఆ ఒక్క 1 ఎంబీ ఫైల్ యూజ్ చేసుకుంటదండి. సో, అట్లా మీరు ఎవ్రీథింగ్ స్టోర్ చేసేదంతా బ్లాక్స్‌లోనే స్టోర్ అవుతది. మళ్ళీ మీరు రిట్రీవ్ చేసేటప్పుడు ఫైల్ లాగా వస్తుంది గానీ, బట్ బ్యాక్ ఎండ్‌లో బ్లాక్స్ లాగానే ఉంటదండి. రైట్. సో, నార్మల్‌గా మనం టైప్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఈఎఫ్ఎస్, ఎస్ఎఫ్ఎక్స్ అంటే హుహు. ఫైల్ సిస్టమ్ డిస్కస్ చేసాము. ఈబీఎస్ ఇవి డిఫరెంట్ టైప్స్‌గా డిస్కస్ చేసాం. అవునండి. ఈవెన్ ఒక ఫైల్ సిస్టమ్ కూడా ఇఫ్ ఐయామ్ స్టోరింగ్ ఇన్‌సైడ్ ఈబీఎస్ అది బ్లాక్ లాగే బ్యాక్ ఎండ్ నాకు స్టోర్ అవుతుంది. బట్ నాకు విజువలైజేషన్ ఐ మీన్ ఫోల్డర్ ఫార్మాట్‌లో చూపిస్తుంది. అవునండి. కరెక్ట్. కానీ మీకు ఈఎఫ్ఎస్ అనేటువంటి సర్విస్ తీసుకుంటే అక్కడ మీకు ప్లెయిన్ గానే స్టోర్ అవుతది. ఓన్లీ ఈబీఎస్‌లో మాత్రం మీకు బ్లాక్స్‌లో ఉంటదండి. ఓకే. సో, ఇక్కడ ఈబీఎస్‌లో మనం స్టోర్ చేసినప్పుడు కూడా ఫైల్ సిస్టమ్‌కి డిఫరెంట్ ఏదో యూజ్ చేసాం కదండీ! ఓఎఫ్ఎస్ సంథింగ్ ఏదో. సో, అది కూడా ఫైల్ సిస్టమ్ లాగే వస్తుందా? ఏంటండి అది? మీరు ఫైల్ సిస్టమ్ ఫార్మాట్ చూపించినప్పుడు అది కూడా సమ్ ఓఎఫ్ఎక్సా సంథింగ్ ఏదో ఉందండి. సో, అది ఎక్స్ఎఫ్ఎస్సా? హా! ఎక్స్ఎఫ్ఎస్ అనేది ఫైల్ సిస్టమ్ అండి అది. ఓకే. అంటే మీరు సో, ఎక్స్ఎఫ్ఎస్ ప్రోటోకాల్ మీద మనం ఈబీఎస్ నుంచి సర్వర్‌కి కనెక్ట్ చేస్తున్నామండి. ఓకే. యాహ్! ఓకే. సో, నార్మల్‌గా నేను ఈ 2 టైప్స్‌ని డిఫరెంట్‌గా చూస్తున్నప్పుడు ఓన్లీ ఎస్ఎఫ్ఎక్స్ అని నేను ఫైల్ సిస్టమ్ మాట్లాడుతుంటే, దానికి బ్యాక్ ఎండ్ ఏ స్టోరేజ్ ఉండాలి అనేది డిఫరెంట్‌గా చూస్ చేసుకోవచ్చా అండి? ఇక్కడ మనం ఈబీఎస్‌లో మనకు ఆ ఫైల్ సిస్టమ్ చూపిస్తుంది. అలా కాకుండా నార్మల్ మనం టైప్స్ మాట్లాడుకున్నట్లు ఈఎఫ్ఎస్, ఎస్ఎఫ్ఎక్స్ అని ఉంటాయి కదండీ! హుహు. సో, నేను ఫైల్ స్టోరేజ్ పిక్ చేసుకోవాలి అంటే దానికి బ్యాక్ ఎండ్ స్టోరేజ్ ఏవేవి ఫీజిబుల్ ఉంటాయి? లేదు మనకు అన్ని ఆప్షన్స్ లేవండి. ఒకటే ఆప్షన్ ఉంది మనకి. లైనక్స్ ఓకే. అయితే మీకు ఈఎఫ్ఎస్ అనేటువంటి సర్వీస్ యూజ్ చేస్తారు. ఓకే. విండోస్ అయితే ఎఫ్ఎస్ఎక్స్ యూజ్ చేస్తారు. దట్ ఈస్ ఫర్ ద ఫైల్ సిస్టమ్ స్టోరేజ్ అండి. అదే మీకు ఓకే. లైనక్స్ అయినా, విండోస్ అయినా బ్లాక్ లెవెల్ స్టోరేజ్ అయితే ఈబీఎస్ వాల్యూమే యూజ్ చేస్తారండి. ఓకే. ష్యూర్ అండి. థాంక్ యూ. ఓకే. సో, ఓకేనండి. సో, దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. విల్ కనెక్ట్ అగైన్ ఆన్ టుమారోస్ సెషన్. థాంక్ యూ.